హలో అండి. 'కృతయుగ్' అనే నవల 4వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ ద్వారా నా నావల్స్ అందుతాయండి. ఇక కథలోకి వెళితే, హోటల్కి వచ్చిన కాసేపటికే ముగ్ధ కూడా కృతయుగ్ స్నిగ్ధలకు గుడ్ బై చెప్పి తన రెడ్ ఫియట్లో హైదరాబాద్కి బయలుదేరి వెళ్ళిపోయింది. ఇక మిగిలింది కృతయుగ్ స్నిగ్ధలు. రాత్రికి హోటల్ సూట్లోనే గడిపి ఉదయం వెళ్ళిపోవాలనుకున్నారు కృతయుగ్ స్నిగ్ధలు. స్నానాదులు ముగించుకుని భోంచేసి రిలాక్స్గా కూర్చున్న సమయానికి రాత్రి 9 గంటలు సమీపించింది. గుర్తొచ్చిందా? రాగిరేగు ఎక్కడ చూసావు అంటూ సడన్గా గుర్తు చేసింది స్నిగ్ధ. ఓ మై గాడ్ అంటూ తల పట్టుకున్నాడు కృతయుగ్. నిద్రలో కూడా నా గురించే కలవరిస్తావా? గుర్తు రాగానే నేనే చెప్తాను కదా. ఇంత రిస్క్లోంచి బయటపడ్డాం, కాసేపు ప్రశాంతంగా ఉండొచ్చు కదా అన్నాడు కృతయుగ్. ఇప్పుడు రిలాక్స్గానే ఉన్నాం కదా. కార్యసాధకులు ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యాన్ని వదలకూడదని మా తాతయ్య అంటుండేవాడు తెలుసా. ఏ పనైనా ఆ టైం వస్తే అవుతుంది, ఉరుకులెత్తిన ప్రయోజనం లేదు. మా పక్కింటి ఆయన చెప్పేవాడు. వాడెవడో సన్నాసి అయి ఉంటాడు. వెంటనే గుర్తు తెచ్చుకొని చెప్తావా లేదా? కృతయుగ్ ఏదో చెప్పబోయాడు. సరిగ్గా అప్పుడే అతడి సెల్ మోగింది. అది మున్నలూరు నుంచి వచ్చిన కాల్. అతడి ఫ్రెండ్ సిద్ధేశ్వర్ ఫోన్ చేశాడు. విషయం వింటూనే ఓ షిట్, ఎప్పుడు జరిగింది అని అరిచాడు రిటైర్గా కూర్చుంటూ. స్నిగ్ధ ఏం జరిగిందో తెలియక అయోమయంగా చూసింది. 3 నిమిషాలు సిద్ధేశ్వర్తో మాట్లాడి, అలాగేరా ప్రస్తుతం భద్రాచలానికి దూరంగా ఉన్నాను, నో ప్రాబ్లం, ఉదయానికంతా వచ్చేస్తాలే, అక్కడంతా జాగ్రత్తగా చూస్తుండు అంటూ లైన్ కట్ చేశాడు కృతయుగ్. ఏమైంది కృత? అంతా క్షేమమే కదా ఆతృతగా అడిగింది స్నిగ్ధ. నువ్వు కంగారు పడకు, ఎవరికీ ఏం కాలేదు. కానీ దారుణం జరిగిపోయింది. మున్ననూరులోని మా పూర్వీకుల శిథిల మండువాలోగిలి కాలిపోయింది అన్నాడు బాధగా. అయ్యయ్యో, ఎలా జరిగింది? అదే ఎవరికీ అర్థం కావటం లేదట. వెంటనే రమ్మని నా ఫ్రెండ్ సిద్ధేశ్వర్ ఫోన్ చేశాడు. నీకు తెలియదు స్నిగ్ధ, నా చిన్నతనం ఆ ఇంట్లోనే గడిచింది. మా పూర్వీకులు ఓ 10 తరాలు అక్కడే గడిపారంటే నమ్ముతావా? కానీ అదే నిజం. 3 సార్లు పునర్నిర్మించిన పెద్ద మండువా లోగిలి. ఆ ఇంటిని ఊడదీస్తే అందులోని టేకు కలప లక్షల విలువ చేస్తుంది. ఎంతోమంది అడిగినా బామ్మ ఒప్పుకోలేదు. మా వంశం గుర్తుగా అది అలాగే ఉండాలని కోరుకుంది. కాలం కలిసి వస్తే దాన్ని పునర్నిర్మించి అక్కడే నివసించాలని ఆమె కోరిక. బామ్మకి సంగతి తెలిస్తే చాలా బాధపడుతుంది. ఇంకా తెలీదు. తెలిస్తే ఈపాటికే నాకు ఫోన్ చేసేది. ఇప్పుడేం చేద్దాం? ఏదో చెప్పబోతూ మాటలు మింగేసి ఆశ్చర్యంగా స్నిగ్ధ వంక చూశాడు కృతయుగ్. నీ ప్రశ్నకు సమాధానం దొరికింది, గుర్తొచ్చింది అన్నాడు సడన్గా. నిజంగానా? రాగిరేకు ఎక్కడ చూసావు? ఉద్విగ్నభరితంగా అడిగింది స్నిగ్ధ. అక్కడే మా శిథిల మండువా లోగిట్లో. ఆ ఇంటికి భూమిలో నేలమాళిగా ఒకటి ఉంది. మా పూర్వీకుల ఆయుధాలు, పనిముట్లు మొదలైనవి ఉన్న భోషాణం ఒకటి అందులో ఉంది. నా 10వ ఏట అనుకుంటాను, మా నాన్నగారి వెంట నేలమాళిగలోకి వెళ్ళినప్పుడు భోషాణంలోని పనిముట్లతో పాటు ఆ రాగి గొట్టని చూశాను. దాని మూత సీల్ వేయబడి ఉంది. ఆడుకోవడానికి దాన్ని నాకిమ్మని అడిగితే మా నాన్నగారు కోపడ్డారు. దాన్ని యథాప్రకారం లోన ఉంచి భోషాణం మూసి తాళం వేశారు. చాలా కాలం కిందట సంగతి కాబట్టి వెంటనే గుర్తు రాలేదు. నీకు అవసరమైన రాగి గొట్టం అదే కావచ్చు. అయితే గ్యారంటీ చెప్పలేను. మంటలు నేలమాళిగలోకి వ్యాపించకుండా ఉంటే అది తప్పకుండా దొరుకుతుంది. నాకు బామ్మకు తప్ప ఆ నేలమాళిగ రహస్యం ఎవరికీ తెలియదు అంటూ వివరిస్తుంటే కృతయుగ్ వంక ఆశ్చర్యంగా చూసిన స్నిగ్ధ. నీ మాటలు నాలో నమ్మకాన్ని పెంచుతున్నాయి కృత. ఆ రాగి గొట్టం భద్రంగా లభిస్తుందన్న నమ్మకం ఏర్పడుతుంది. లే, మనం వెంటనే బయలుదేరాలి అంటూ లేచింది. ఇప్పుడా? విసుగ్గా చూశాడు కృతయుగ్. అవును, ఇప్పుడే. మనం సూట్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాం. నీకు విశ్రాంతి కావాలంటే ట్యాక్సీ వెనక సీట్లో హాయిగా నిద్రపో. ఖమ్మం దాటగానే లేపుతాను అంటూ హడావిడిగా ఎయిర్ బ్యాగ్లు సర్దేయటం ఆరంభించింది. ఇంకేం చెప్పినా ఆమె వినదని తెలిసి ఇష్టం లేకున్నా తను రెడీ అయ్యాడు కృతయుగ్. లగేజీ ఎయిర్ బ్యాగ్లు సర్దుకుని సూట్ ఖాళీ చేసి ట్యాక్సీలో బయలుదేరారు. తనే స్టీరింగ్ తీసుకున్నాడు కృతయుగ్. అప్పటికి రాత్రి 10 గంటల సమయం. హోటల్ ముందు కాపలా ఉన్న పోలీసులు వద్ద నివారించినా వినకుండా ఎస్కార్ట్గా ట్యాక్సీని అనుసరించి జీప్లో ఫాలో అయ్యారు. సీఎం ఆర్డర్ కదా,
స్నిగ్ధ, కృతజ్ఞులు హోటల్ వదిలి వెళ్ళిపోయిన సరిగ్గా గంట తర్వాత, అంటే రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని గూండాలు 25 మంది హోటల్ పైన దాడి చేసి బీభత్సం సృష్టించటం, తమ కోసం గాలించి వెళ్ళటం కృతజ్ఞ స్నిగ్ధలకు తెలియదు. అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ట్యాక్సీ ఉమ్మడి చెక్ పోస్టులు దాటి క్షేమంగా ఆంధ్ర భూభాగంలోకి దూసుకుపోగానే ఎస్కార్ట్గా వచ్చిన పోలీసులు చెక్ పోస్ట్ అధికారుల వద్ద సంతకాలు తీసుకుని దంతెవారకు తిరుగుముఖం పట్టారు. ట్యాక్సీ దంతెవార వదిలిన కొద్దిసేపటికే స్నిగ్ధ నిద్రలోకి జారుకుంది. అర్ధరాత్రి చెక్ పోస్ట్ దాటడం కూడా ఆమెకు తెలియదు. చర్ల మీదుగా ట్యాక్సీ భద్రాచలం వచ్చేసరికి తెల్లవారుజాము 4 గంటలైంది. అప్పటికి మెలకువ వచ్చింది స్నిగ్ధకు. ఇంటికెళ్ళి విషయం చెప్పి బామ్మను వెంట తీసుకెళ్లాలనుకున్నాడు కానీ వెంటనే ఆ ఉద్దేశం విరమించుకున్నాడు గోతయ్య. ఆమె వస్తే తమ పూర్వీకుల తాలూకు ఏ వస్తువు ఎవరికి ఇవ్వనివ్వదు, ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంటికి వెళ్లకుండానే ట్యాక్సీని భద్రాచలం దాటించాడు. అక్కడి నుంచి స్టీరింగ్ తను తీసుకుని స్నిగ్ధ కృతజ్ఞ వెనక సీట్లో చేరి నిద్రపోయాడు. మొత్తానికి ట్యాక్సీ ఖమ్మం మీదుగా నందిగామ చేరుకునేసరికి బాగా తెల్లవారిపోయింది. నందిగామ సెంటర్లో కారాపి కృతజ్ఞని లేపింది స్నిగ్ధ. నందిగామ నుండి మున్నలూరు గ్రామం ఇంకా 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆకాశం ఉదయం నుంచి మబ్బు పట్టి సూర్యుడు కనిపించటం లేదు. చలిగాలి తిరిగి వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతా చేసి మున్నలూరు చేరుకున్న అక్కడ తాము ఫ్రెష్ అప్ అవడానికి వసతి లేదు. తెలిసిన వాళ్ళున్నా వాళ్ళ ఇళ్లకు స్నిగ్ధను వెంటబెట్టుకుపోలేడు. అంతా చోద్యం చూస్తారు, ఆగా తీసి ప్రశ్నలు సంధిస్తారు. అందుకే బాగా ఆలోచించి నందిగామలోనే మంచి పేరున్న లాడ్జికి ట్యాక్సీని పోనిచ్చాడు. రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి స్నానాధికాలు ముగించి తిరిగి రెడీ అయ్యేసరికి సమయం 10 గంటలు దాటింది. అక్కడే కాఫీ టిఫిన్లు కూడా తీసుకుని రూమ్ తమ కిందే ఉంచుకుని బయలుదేరారు. ఒక పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించుకుని ట్యాక్సీని మున్నలూరు రూమ్లోకి మళ్లించాడు. అదే సమయంలో సన్నటి చిరుజల్లు వారికి స్వాగతం పలికింది. ముందుగా మండువా లోగిలి. ఇప్పటి తరం వారికి ఈ మాటే కొత్తగా ఉండొచ్చు. ఎక్కడికక్కడ మేడలు మిద్దెలతో సిటీలను కాంక్రీట్ జరిగేలాగా మార్చేస్తున్న ఈ కాలంలో పాతకాలం ఇళ్ళు గురించి, వాటి పద్ధతుల గురించి తెలియదు చాలామందికి. ఇప్పటికీ పూర్వం కట్టిన మండువా లోగిళ్ళు దేశంలో అక్కడక్కడా ఉన్న అడపాదడపా సినిమాల్లో చూడడం తప్ప డైరెక్ట్గా అలాంటి ఇళ్లతో అనుబంధం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. లోగిలి అంటే ఇల్లు, మండపం అంటూ నలుచదరపు కట్టడం. నలుచదరంగా 4 ఇళ్లను ఒకే ఇంటిగా చేర్చి కట్టబడే నిర్మాణం కాబట్టి దీన్ని మండువా లోగిలి అని పిలిచేవారు. ఇలాంటివి అనేక గదులు కలిగినవి పెద్ద ఇళ్ళయి ఉంటాయి. దీనికి ఇంటిపైన 4 పక్కల 4 వెన్నెదూలాలు చదరంగా అమరి ఉంటాయి. వాటి నుంచి లోపల బయటకు వాళ్ళు దిగి పెంకునేత కలిగి ఉంటుంది. వాస్తు ప్రకారం గుమ్మానికి గుమ్మం, కిటికీకి కిటికీ ఇవ్వబడి ధారాళంగా గాలి వెలుతురు లోపలికి వస్తాయి. 4 దిక్కులకు 4 ప్రధాన ద్వారాలుంటాయి. లోపల 4 చూరులు కలువగా 6 లేదా 8 అడుగుల చదరంగా ఆకాశం కనపడేలా ఖాళీ చోటు వస్తుంది. దీనికి తిన్నగా కింద నలుచదరంగా తొట్టి లాంటి అమరిక ఉంటుంది. వర్షం నీరు ఈ తొట్టిలోకి జారి ఒక తూము గుండా బయట ఈశాన్యంలోని తోటకు ప్రవేశిస్తాయి. ఎండ వెన్నెల కూడా ఇంటి లోపలికి పడటం ఎంతో అద్భుత అనుభూతి. ఇక ఇంటిని చుట్టి వసారాలు, కొయ్య స్తంభాలతో అద్భుతంగా ఉంటుంది ఆ నిర్మాణం. బయట అరుగులు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ, ఎత్తైన ప్రహరీ కూడా ఉండాల్సిందే. పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో జనం ఎక్కువ కాబట్టి అంతా ఒకే ఇంట నివసించడానికి అలాంటి ఇళ్ల నిర్మాణాలు అవసరమయ్యాయి. అంతేకాదు అలాంటి ఇంట్లో నివసించే వారికి ఊళ్ళో ఒక స్టేటస్, పరపతి, గౌరవం ఉండేవి. అలాంటి మండువా లోగిళ్ళు ఒకప్పుడు మున్నలూరులో కూడా చాలా ఉండేవి కానీ కాలక్రమేణా అవన్నీ మారిపోయాయి. అసలు ఒకప్పుడు ఊరు పశ్చిమం లోతట్టు ప్రాంతంలో ఉండేదట. అప్పట్లో తరచూ
వరద ముంపుల కారణంగా అటు ఖాళీ చేసి ఇటు మెట్ట ప్రాంతంలో ఊరు విస్తరించిందట. ఇప్పుడు వరదల సమస్య లేదు కాబట్టి గ్రామం ఇప్పుడిప్పుడే అటువైపుకి విస్తరిస్తోంది. సరిగ్గా ఊరు చివర రోడ్డున అనుకుని పల్లపు ప్రాంతంలో ఉంది కొత్తయ్య పూర్వీకుల మండువా లోగిలి చాలా వరకు కూలిపోగా నిన్న సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో సగం పైగా కాలి బూడిదైపోయింది కలప. కూలిన గోడలు సగానికి కాలిపోయిన టేకు దుంగలతో బీభత్సంగా ఉంది ఆ ప్రాంతం. తన ట్యాక్సీకి చేరబడి బాధగా ఆ ఇంటి వంకే చూస్తున్నాడు కొత్తయ్య. సకాలంలో గ్రామస్తులు మంటలు ఆర్పేశారు కానీ లేకపోతే మిగిలిన కలప కూడా తగలబడి ఉండేది. అంత క్రితమే అక్కడికి చేరుకున్నారు కొత్తయ్య స్నేహితులు. నందిగామలో బయలుదేరినప్పటి నుంచి ఆకాశం నుంచి తడిపొడి చినుకులు రాలుతూనే ఉన్నాయి. ఇప్పుడు అలాగే ఉంది వాతావరణం. ఆగి ఈదురుగాలి వీస్తోంది. సారీ కొత్తయ్యకు చాలా నష్టం వాటిల్లినట్లుంది అంది నచ్చుకుంటూ స్నిగ్ధ. అవును, మండువాలోగిలి పునర్నిర్మించేటప్పుడు ఇదే కలపను వాడొచ్చని ఎంతమంది అడిగినా కలప కానీ స్థలం కానీ అమ్మలేదు బామ్మ. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది అంటూ ముందుకు కదిలాడు. కొత్తయ్య గ్రాకను ఎవరూ గమనించకపోవడానికి కారణం ఊరు చివరి ప్రాంతం కావటం. సమీపంలో ఎవరూ లేరు. ఎవరో ఒకరు వచ్చేలోగా లోపలికి వెళ్ళి నేలమాళిక పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. మంటలు లోనకు వ్యాపించి ఉంటే మాత్రం అక్కడేమీ దొరకదు. స్నిగ్ధ, నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అంటూ బయలుదేరాడు. అదేమిటి, నేను రాకూడదా? వెంటనే అడిగింది. రాకూడదని కాదు, పరిస్థితి చూస్తున్నావుగా, ఇక్కడంతా బొగ్గుతో బురదగా ఉంది, బట్టలు పాడవుతాయి, అందుకే వద్దంటున్నాను. అలాగనుకుంటే నీ బట్టలు పాడవుతాయి కదా, పర్వాలేదు, నేను వస్తున్నా అంటూ వెంబడించింది స్నిగ్ధ. కూలిన కాంపౌండ్ దాటి శిథిలగృహంలో అడుగుపెట్టారు. ఒక పక్క కూలి సగం కాలిపోయిన కలప, మరో పక్క కూలడానికి సిద్ధంగా ఉన్న మొండి గోడలు, నేలంతా నల్లని బొగ్గు కలిసి బురద తారులా దర్శనమిస్తోంది. బొగ్గు వాసన ఘాటుగా ఉంది. నేలమాళిగలోకి వెళ్ళే దారి ఎక్కడుందో ఓసారి గుర్తు తెచ్చుకున్నాడు కొత్తయ్య. బాల్యం కళ్ళ ముందు కదిలింది. అప్పట్లో తన తండ్రి గారి గదిలో నైరుతి మూల నేల మీద 3 అడుగుల చతురస్రంలో ఒకే పీట లాంటి చెక్కబల్ల ఉంది. దాని మీద బరువైన చెక్క బీరువా ఉండేది. అడుగున చెక్కబల్ల కింద చాలా మందంగా ఉండే ఉక్కు పలక ఒకటి మెట్ల మార్గాన్ని మూసి ఉంచేది. కొత్త వాళ్ళకి అక్కడ గల రహస్య మార్గం గురించి తెలిసే అవకాశమే లేదు. అయితే ఇల్లు పాటుపడ్డాక ఇంట్లో వస్తువులన్నీ భద్రాచలంలోని తమ కొత్త ఇంటికి పట్టుకుపోయారు. నేలమాళిగ గురించి ఎవరికీ తెలియదు కాబట్టి దీని గురించి పట్టించుకోలేదు. సరిగ్గా ఇప్పుడు కాలిబూడిదైన ప్రాంతంలోనే ఉంది నైరుతి భాగం. కలపను లాగి దారి చేసుకుంటూ అక్కడికి చేరుకున్నాడు కొత్తయ్య. అక్కడ కాలిపోయిన 2 మొండి గోడలు ఏ క్షణమైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయా అనిపించేలా ఉన్నాయి. అడ్డంగా ఉన్న వాటిని పక్కకు లాగి దారి చేసుకుంటూ చిక్కటి తారులా ఉన్న నేల మీద అడుగులు జాగ్రత్తగా వేస్తూ ఇద్దరు ముందుకెళ్లారు. సరిగ్గా నైరుతి గది వద్ద ఆగి నేలను పరిశీలించాడు. నిన్నటి మంటల్లో చెక్కపీట కాలిపోయి వంపులు తిరిగి బొగ్గుపీటలా ఉంది. దాని పక్కకు లాగి చూశాడు. నేల మీద తడిసిన నల్లటి బొగ్గు పరచుకొని ఏమీ కనపడలేదు. చేతులతో చెత్తను తొలగించగానే చేతికి తగిలింది ఉక్కు ప్లేటు. అయితే దాన్ని తెరవటం అంత సులువు అనిపించలేదు. చాలా సంవత్సరాలుగా మూసి ఉన్నందున బాగా తుప్పు పట్టింది. ఆ పైన నిన్నటి అగ్ని ప్రమాదంలో వేడిమికి అతుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా దాన్ని లేపటం సాధ్యం కాలేదు. స్నిగ్ధ సాయపడినా ఏమాత్రం ప్రయోజనం లేకపోగా ఇద్దరు దుస్తులు, కాళ్ళు, చేతులు నల్లటి బురదతో అసహ్యంగా తయారయ్యాయి. ఇక లాభం లేదనుకున్నాడు కొత్తయ్య. ఒక బలమైన దుంగను తెచ్చి ఉక్కు పలకను బలంగా మోదటం ఆరంభించాడు. చివరకు లొంగిపోయింది. ఎగిరి అవతల పడింది. లోపలికి మెట్ల దారి కనిపించింది. మంటలు లోపలికి వ్యాపించలేదు కానీ పైన మంటలకు పడిన వేడెక్కిన నేలమాళిగ ఇంకా చల్లారలేదు. ఒళ్ళు మంట పుట్టేంత వేడి ఇంకా లోపల అలాగే ఉంది. ఒక విధమైన వెగటు వాసన ముక్కుపుటాన్ని అదరగొడుతోంది. వేడిమిని లెక్క చేయకుండా ముందుగా కొత్తయ్య కిందకు దిగాడు.
అతన్ని అనుసరించిన స్నిగ్ధ. సరిగ్గా 19 మెట్లు ఏటవాలుగా లోపలికి దిగాక అక్కడ ఉంది విశాలమైన గది. అదే నీలమాళిగ. మెట్లపైన ఓపెన్గా ఉన్నందున లోపలికి వెలుతురు వస్తుంది. పూర్వం అయితే కాగడా చేత పట్టుకుని దిగ్గరావలసి వచ్చేది. అక్కడ అడుగు పెడుతూనే ఎందుకో కొంచెం భయపడింది స్నిగ్ధ. బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూసింది. ఎదురుగా గోడ దగ్గర పెద్ద భూషాణం ఉంది. చుట్టూ చిన్న పెద్ద కొన్ని అద్భుత శిల్పాలు. వాటి పక్కగా ఏవో ఏవో పనిముట్లు కనిపించాయి. అదంతా చూస్తూనే అక్కడ కంటికి కనపడని విశేషం ఏదో ఉందనిపించి స్నిగ్ధ తనకు తెలియకుండానే ఒక విధమైన భయోద్వేగానికి గురైంది. ఏమిటలా ఉన్నావు అడిగాడు. ఏదో కొత్త లోకానికి వచ్చినట్టుంది అంది గాబరాను అణుచుకుంటూ. అలాగే ఉంటుంది, కమాన్, నేను చెప్పిన భూషాణం అదే అంటూ అటు కదిలాడు కొత్తయ్య. సరిగ్గా అప్పుడే పైన ఎక్కడికో కిరకిరామంటూ ఒక వికృత శబ్దం వినిపించింది. వింటూనే ఒక్కసారిగా అదిరిపడి కొత్తయ్యకు భుజం పట్టుకుంది స్నిగ్ధ. ఉలికిపాటుతో ఇద్దరూ మెట్ల వైపు చూస్తుండగానే మొండిగోడ ఒకటి ఇరుచుకుపడి మెట్ల దారిని మూసేసింది. చెవుల్లోని కర్ణబేరీలు పగిలిపోతాయా అన్నంతగా వినవచ్చిన శబ్దాన్ని తట్టుకోలేక భయంతో కొత్తయ్యని కావలించుకుని కెవ్వుమని అరచిన స్నిగ్ధ. ఎప్పుడైతే మొండిగోడ విరిగి మెట్ల దారిని మూసివేసిందో మరుక్షణమే నీలమాళిగలో గాఢాంధకారం అలుముకుంది. ఇటుకలతో కూడిన దిమ్మలు మెట్ల మీద వేగంగా దొర్లి వస్తున్నాయి. శబ్దం వింటూనే అంతకన్నా వేగంగా స్పందించాడు కొత్తయ్య. స్నిగ్ధతో సహా వాటి దారికి ఎడంగా పక్కకు ఒదిగిపోయాడు. వేగంగా వచ్చి వారి కాళ్ళ సమీపంలోనే పడ్డాయి కొన్ని ఇటుకలు. ప్రేలుడి శబ్దాల్లా 3 నిమిషాల వరకు నీలమాళిగ శబ్దాలతో ప్రతిధ్వనిస్తూనే ఉంది. లోపలికి వచ్చిన ధూళి దూసరికి ఇద్దరు కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు. వేగంగా పక్కకు తొలగటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు ఇద్దరు. నీలమాళిగ కాబట్టి గోడపడిన అదుటుకు అంత శబ్దం రావటంతో ఆశ్చర్యం ఏమీ లేదు. 5 నిమిషాల పాటు ఒకరు అక్కడే అలాగే నిలబడిపోయారు. గాఢాంధకారంలో ఎక్కడ ఏముంది కనిపించటం లేదు. అసలే అక్కడ చర్మాన్ని చిటపటలాడిస్తున్న వేడి. ఆ పైన ఒకరి ఊపిరి ఒకరికి వెచ్చగా కాల్చేస్తుంది. ఒక విధంగా ఇది అదృష్టమనే చెప్పుకోవాలి. లోపల ఉండగా గోడ కూలింది. అదే ఉక్కు ప్లేటును తొలగించే సమయంలో కూలి ఉంటే దాని కింద జంటగా సమాధి అయిపోయేవాళ్ళు. స్నిగ్ధ, ఆర్ యు ఓకే అడిగాడు బుజ్జగిస్తూ. అంది. ఇప్పుడిప్పుడే ఆమెలో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. ఎందుకు ఇలా జరిగింది? దంతెవారాలో ఉండగా తమ మధ్య రాగి గొట్టం ప్రస్తావన వచ్చింది. అది కృతయ్యకి ఎక్కడుందో గుర్తు రాకముందే శిథిల మండువా లోగిలి తగలబడింది. ఇప్పుడు తామిద్దరూ నీలమాళిగలో ప్రవేశించగానే గోడ కూలింది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా లేక మానవాతీత శక్తులేమన్నా తమని అడ్డుకుంటున్నాయా? అదే నిజమైతే రెండో ముక్క రాగి రేకును కలిగి ఉన్న పీటర్ వర్గానికి ఇలాంటి సమస్యలు ఏర్పడ్డాయేమో తనతో ఏమీ వాళ్ళు చెప్పలేదు కదా. పెరపెర విధాలు ఆలోచిస్తోంది స్నిగ్ధ. గుర్తయ్యకి తన జేబులోంచి సిగరెట్ వెలిగించుకునే గ్యాస్ లైటరు తీసి వెలిగించాడు. ఆ వెలుగులో మెట్ల వెంట లోపలికి పడిన రాళ్ల కుప్పను చూసి ఆశ్చర్యపోయాడు. ఇక్కడి నుంచి బయటపడాలంటే మెట్ల దారి ఒక్కటే శరణ్యం, మరో దారి లేదు. స్నిగ్ధ, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ఊపిరాడక చేస్తాం. త్వరగా బయటపడాలి, కమాన్ అంటూ లైటు వెలుగులో భూషాణం వద్దకు చేరుకున్నాడు. బోధురు కప్ప సైజులో ఒక పెద్ద తాళం కప్ప దానికి వేలాడుతుంది. దాని తాళం చెవి ఎక్కడుందో కొత్తకి కూడా తెలియదు. అది తుప్పు పట్టి ఉంది. తెరుచుకుంటుందన్న నమ్మకం లేదు. ముఖ్యంగా గ్యాస్ లైటర్తో పని కాదని అతనికి అర్థమైంది. అటు ఇటు చూశాడు. మెట్లదారి పక్కన ఏనాటిదో ఒక కాగడా తగిలించి ఉంది. పక్కన చిన్న గూటిలో ఆముదం డబ్బా ఉంది. లోపల ఇంకా కొంత ఆముదం ఉంది. దాన్ని పోసి కాగడా వెలిగించి గ్యాస్ లైటర్ ఆర్పి జేబులో వేసుకున్నాడు. కాగడాన్ని స్నిగ్ధ చేతికిచ్చి ఒక పలుగు అందుకుని బలంగా 4 దెబ్బలు వేయగానే తాళం కప్ప ఊడిపోయింది. భూషాణం మూత పైకి లేపాడు. అడుగు ఎత్తున దృఢమైన కాళ్ల మీద నిలబడిందా భూషాణం. సుమారు 5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 4 అడుగుల లోతు కలిగిన దళసరి రోజ్వుడ్ మందసం అది. దానికి చుట్టూ ఇత్తడి బందులు బిగించి ఉన్నాయి. ఇక దాని మీద అద్భుతమైన లతలు, పూలతో కూడిన అందమైన చెక్కడం
పనితనం చూస్తుంటే ఆ కాలం వడ్రంగుల నేర్పరితనం ఆహా అనిపించక మానదు. కాకడా వెలుతురులో భూషణంలోకి చూసి ఆశ్చర్యచకిత అయింది స్నిగ్ధ. లోన శిల్పులు ఉపయోగించే ఉలి, సేనం, సుత్తి లాంటి పనిముట్లు చిన్న చిన్న కట్టలుగా కట్టి పేర్చబడి ఉన్నాయి. ఒక్కో కట్ట మీద వాటిని ఉపయోగించిన శిల్పి పేరు, సంవత్సరాలు రాసిన తోలుపట్టి చుట్టబడి ఉంది. ఆశ్చర్యపోతున్నావా? అడిగాడు కృతయ్య. ఇవన్నీ వెనుకటి తరాల్లోని మా వంశీకులు ఉపయోగించిన పనిముట్లు. వీటిని ఉపయోగించే మహాశిల్పులయ్యారు వాళ్ళు. మాకు వంశపారపర్యంగా వచ్చిన వెలకట్టలేని సంపద ఇది. అమరశిల్పి జక్కనాచార్యుడు మా వంశంలో వాడే హంపి శిల్పాలు చూస్తే చాలు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఓరుగంటి చరిత్రలో ముడిపడి ఉన్న మహాశిల్పి రామప్ప మా వంశానికి బంధువే. మా వంశంలో చిట్ట చివరి శిల్పి నా తండ్రి గారే. ఇక్కడున్న శిల్పాలన్నీ మా తాతగారు, మా తండ్రి గారు చెక్కినవి అంటూ వివరించాడు. భూషణం అడుగున ఆయా కాలాలకు చెందిన బంగారు, వెండి, రాగి నాణాలు అనేకం చెల్లాచెదురుగా పడున్నాయి. వాటి మధ్య ఒక మూలగా కనిపించింది తమకు కావలసిన రాగి గొట్టం. రంగు తెలియనంతగా వెలిసి చివికిపోయిన ఒక మొక్కుమల గుడ్డలో చుట్టబడి ఉంది అది. దాన్ని అలాగే తీసి స్నిగ్ధకు అందించాడు. ఇది నీకు పనికొచ్చేదో కాదో తెలియదు, అలాగని ఇప్పుడు దీన్ని తెరచి చూసే సమయం లేదు. ముందు దీన్ని ఇలాగే నీ హ్యాండ్ బ్యాగ్లో వేసుకో, మనం త్వరగా ఇక్కడి నుండి బయటపడాలి అంటూ ఆమె చేతిలోంచి దివిటి అందుకున్నాడు. స్నిగ్ధ రాగి కొట్టాన్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని జిప్ మూసింది. కృతయ్యకు భూషణం మూత వేసి యథాప్రకారం తాళం కప్ప తగిలించాడు. ఈ శిల్పాలని ఒక్కసారి చూడాలనుంది అంది స్నిగ్ధ. అంత టైం లేదు, ఊపిరాడడం కష్టమవుతోంది, గమనించావా? కమాన్ అంటూ మెట్ల వెంట బయలుదేరుతూ ఒక పలుగు వెంట తెచ్చాడు. మెట్లెక్కి పైకి వచ్చారు ఇద్దరు. మార్గాన్ని మూసి ఉన్న గోడను భుజంతో తొలగించాలని చూశాడు కానీ సాధ్యం కాలేదు. పలుగుతో పొడిచి ఒక్కో ఇటుకను లాగి పారేసి మార్గాన్ని ఏర్పరిచాడు. ముందు తాను బయటకు వెళ్ళి తర్వాత జాగ్రత్తగా స్నిగ్ధను బయటకు లాగాడు. గాల్లోకి రాగానే పునర్జన్మ లభించినట్టయింది ఇద్దరికి. నువ్వు ట్యాక్సీ తీసుకుని నందిగామ వెళ్ళిపో, లాడ్జీలోనే ఉండు, ఇక్కడి పనులు చూసుకుని నేను సాయంత్రం వచ్చేస్తాను ట్యాక్సీ వద్దకు రాగానే చెప్పాడు కృతయ్య. నేలమాళిగ నుంచి బయటపడగానే దగ్గరలోని చిన్న కాలువలో కాళ్ళు చేతులు శుభ్రం చేసుకున్నారు. దుస్తుల కంటిన మసిని వదిలించారు. అక్కడికి దుస్తులు, తల మీద పడిన ధూళి దూసరి అలాగే ఉంది. వాటిని కొంతమేర వదిలించుకుని ట్యాక్సీ వద్దకు వచ్చారు. ఈ పాటకి సిద్ధేశ్వర్ తనకు ఫోన్ చేయాలి లేదా ఇక్కడికి రావాలి. వాడి జాడలేదు. ముందు స్నిగ్ధను అవతలికి పంపించేస్తే మిగిలిన పనులు చూసుకోవచ్చు. కానీ అలా వెళ్ళటం స్నిగ్ధకి ఇష్టం లేదు. ఇద్దరం కలిసే వెళదాం అంది. నా మాట విను స్నిగ్ధ, నేలమాళిగను అలా వదిలేసి రాలేను. చూసావుగా, భూషణం అడుగున విలువైన నాణాలున్నాయి, శిల్పాలున్నాయి. అలా వదిలి వచ్చేస్తే అవి చోరీకి గురవుతాయి. బామ్మ నన్ను క్షమించదు. ముందు మినీ లారీ ఒకటి మాట్లాడి వాటన్నిటినీ భద్రాచలంలోని మా ఇంటికి భద్రంగా తరలించాలి. ప్లీజ్ నువ్వు బయలుదేరు, తొందర చేశాడు. ఓకే, చీకటి పడకముందే వచ్చేయాలి అంటూ అయిష్టంగానే ట్యాక్సీ తీసుకుని వెళ్ళిపోయింది స్నిగ్ధ. ట్యాక్సీ కనుమరుగవగానే సెల్ అందుకుని ఫ్రెండ్ సిద్ధేశ్వర్కి ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ అవుతోంది కానీ ఎత్తటం లేదు. వాడి ఇంటి వరకు వెళ్ళొద్దామని ఊరు వైపు కదిలాడు. 10 అడుగులు కూడా వేయకముందే దుమ్ము తెరలు రేపుతూ దూసుకొచ్చి అతడి పక్కన ఆగింది సిద్ధేశ్వర్ బైక్. అతడొక్కడే రాలేదు, వెంట తన బామ్మ నారాయణమ్మ కూడా ఉంది. సిద్ధేశ్వర్ స్వయంగా భద్రాచలం వెళ్ళి జరిగింది చెప్పి ఆవిడ్ని తీసుకొచ్చాడు. తనకన్నా ముందే అక్కడున్న మనవణ్ణి చూసి మండిపడింది ఆవిడ. ఏరా, నీ ట్యాక్సీ తీసుకుపోతుంది ఎవరు? ఆ అమ్మాయి ఎవరేమిటి? ఆపమ్మని సైగ చేస్తున్న ట్యాక్సీ ఆపలేదు అడిగాడు సిద్ధేశ్వర్. నేనే ఇచ్చి పంపించాను, ఫ్రెండ్ నీలాగే నవ్వాడు కృతయ్య. ఆ నవ్వు వెనక అర్థం గ్రహించి ఇంకేం అడగలేదు సిద్ధేశ్వర్. బాధపడుతున్న బామ్మ వెంట మొండిగోడల వైపు అడుగులేశాడు. ట్యాక్సీ వేగంగా పరుగు తీస్తోంది. స్నిగ్ధ ఆలోచనలు అంతకన్నా వేగంగా పరుగు తీస్తున్నాయి. ఇవి తన హ్యాండ్ బ్యాగ్లోని రాగి గొట్టాన్ని చుట్టి వస్తున్నాయి. ఎప్పుడు నందిగామ చేరుకుందామా, ఎప్పుడు రాగి గొట్టం తెరిచి పరిశీలిద్దామని
వేగిరపడుతోంది వేగిరపడుతోంది ఆమె మనసు. అందుకు కారణం నిధి కానే కాదు, పీటర్ చూపిన రాగి గొట్టంలోని రేకు మొదటి భాగం ఇందులో ఉందా లేదా అనే సందేహమే కారణం. తీసి చూసే వరకు అదేనని గ్యారంటీగా చెప్పలేం. ఒకవేళ నిజంగానే అవి అయి ఉండి ఆయా దేవాలయాలను గుర్తించి నిధిని తట్టుకోగలిగితే నిజంగానే తనకు మంచి పేరు వస్తుంది, తాను ఆశించిన పదవి దక్కుతుంది. అయితే కృతయుగ్ లాంటి మొండివాడు సాహసి తన పక్కన ఉండి తీరాలి, లేదంటే సాధించడం కష్టం. అడుగడుగున అవాంతరాలు ఎదురు కావచ్చు. ముఖ్యంగా పీటర్ వర్గం వాళ్ళను జడిపిస్తున్న ముగ్ధ ఉందనే ఉన్నారు. జడిపిస్తున్న ముగ్ధ ఉండనే ఉన్నారు. ముగ్ధ గుర్తుకు రాగానే ఎందుకో చిన్న అసూయ రేగింది మనసులో. నిధి విషయంలోనే కాదు, తన ప్రేమ విషయంలో కూడా ఆమె పోటీకి రావటమే అందుకు కారణం కావచ్చు. కానీ నిత్యను రక్షించడంలో ఆమె చేసిన సహాయం మాత్రం మరవలేనిది. ఇంతకీ అసలు ఈ ముగ్ధ ఎవరు? హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది? పీటర్ వర్గాన్ని ఫోన్లో కంట్రోల్ చేస్తున్న యువతి ముగ్ధ అవునా కాదా? నెంబర్ ఉన్న తను ఇంతవరకు ఫోన్ చేసి నిజం తెలుసుకోవటం వీలు కాలేదు. కారు డ్రైవ్ చేస్తూనే సెల్ ఫోన్ అందుకుని ఆ నెంబర్కి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఎవరూ లిఫ్ట్ చేయటం లేదు. రాత్రంతా కారు నడిపి హైదరాబాద్ చేరుకున్న ముగ్ధ బెడ్రూమ్లో గాఢ నిద్రలో ఉందన్న సంగతి స్నిగ్ధకు తెలియదు. మున్నల్లూరు బయట ఎక్కడైనా బైక్ ఆమె కళ్ళ ముందు మెదిలింది. ఎవరో యువకుడు వెనుక ఒక బామ్మ ట్యాక్సీని గుర్తించి ఒక బామ్మ ట్యాక్సీని గుర్తించి ఆపమన్నట్లు వాళ్ళు సైగలు చేశారు. మొదట ఆగాలనుకుని కూడా వెంటనే మనసు మార్చుకుని వచ్చేసింది. అసలే తన బామ్మ పెద్ద రాక్షసి అన్నాడు కృతయుగ్. ఆ బైక్ మీద యువకుడు ఫ్రెండ్ సిద్ధేశ్వర్. ఆవిడ బామ్మ అయ్యుంటే తనని మళ్ళీ వెనక్కి నడిపిస్తావా అని భయం వేసింది. అందుకే ఆగకుండా వచ్చేసింది. ఏమనుకున్నారో ఏమో. ఆలోచనల నుంచి బయటపడుతూ ఎగువకు చూసి ఉలిక్కి పడింది స్నిగ్ధ. ఎవరో మనిషి రోడ్డు మధ్యలో నడుస్తున్నారు. వాడు ఎటు తప్పుకుంటారో కూడా అర్థం కావటం లేదు. గట్టిగా హారన్ కొట్టింది. అప్పటికి ట్యాక్సీ ఇంకో 5 కిలోమీటర్ల దూరం ఉంది నందిగామకు. ట్యాక్సీ క్రమంగా ఆ వ్యక్తిని సమీపిస్తోంది. అతడు నడుంకి కావితుండు చుట్టుకున్నాడు. ఒంటి మీద చొక్కా లేదు. 6 అడుగుల పొడవున బక్కచిక్కిన ముసలాడు, బవిరిగడ్డం, చింపిరి జుట్టు, చేతులు పైకెత్తి ఎగిరెగిరి దూకుతూ రోడ్డు మీద గాలిపటంలా నడుస్తున్నాడు. గట్టిగా హారన్ కొట్టింది మళ్ళీ. వాడోసారి వెనక్కి చూసి పిచ్చిగా నవ్వాడు. ఆ నవ్వు ఎందుకో స్నిగ్ధను ఉలికి పడేలా చేసింది. అతడు రోడ్డు కుడివైపున నడిచాడు. దారి వదులుతున్నాడన్న ఉద్దేశంతో కారు వేగం తగ్గించలేదు స్నిగ్ధ. తీరా సమీపంలోకి వచ్చేసరికి ఉన్నట్టుండి అతడు తిరిగి రోడ్డు ముందుకు వచ్చేశాడు. కంగారు పడి సడన్ బ్రేక్ వేస్తూ వాడిని తప్పించబోయి రోడ్ సైడ్లో ఉన్న చింతమానుకు పట్టించేసింది ట్యాక్సీని. దన్మని పెద్ద శబ్దం. తల దిమ్మెక్కి మైండ్ బ్లాక్ అయిపోయింది కాసేపు. అదుటుకు డోర్ తెరుచుకుని దొర్లి కింద పడింది. ఆ షాక్ నుంచి 2 నిమిషాలకు కానీ కోలుకోలేకపోయింది. అదృష్టవశాత్తు దెబ్బలైతే ఏమీ తగలేదు, కానీ కారు ముందు భాగం దెబ్బతింది. స్నిగ్ధకు వచ్చిన కోపానికి ఆ ముసలోడిని చంపిపారాయనిపించింది. విచిత్రం, కనుచూపు మేరలో అతని జాడలేదు.
ఇంతలోనే ఎటుపోయాడు? ఒకవేళ యాక్సిడెంట్ చూసి భయంతో పారిపోయాడు అనుకున్నా రోడ్డు వదిలి ఎంత దూరం పోగలడు? ఇది కాకతాళీయమా లేక నిధి తాలూకు శక్తులు ఎవరన్నా తనను ఆపే ప్రయత్నమా? ఎటు అర్థం కావటం లేదు. కారు స్టార్ట్ చేయాలని చూసింది. అది ఉలుకు పలుకు లేకుండా మొగాయించింది. స్నిగ్ధకు ఒకటే నీరసం. కారుకు చేరబడి కృతజ్ఞకు ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అయింది కానీ ఎత్తలేదు. రెండోసారి ట్రై చేశాక తీశాడు. పక్కన బామ్మ ఉందని తీయలేదు. ఇప్పుడు దూరంగా వచ్చాలే. ఎక్కడున్నావు? నందిగామ చేరుకున్నావా అడిగాడు. లేదు, నందిగామ బయట ఆగిపోయాను చెప్పింది స్నిగ్ధ. ఆగిపోవడం ఏమిటి? చిన్న యాక్సిడెంట్ అయింది. ఓ మై గాడ్, నీకేం కాలేదు కదా? ట్యాక్సీకేం కాలేదు కదా అంటావనుకున్నాను. ట్యాక్సీకేం కాలేదు కదా? మూతి పగిలింది. డామిట్, ఏం జరిగింది? జరిగింది చెప్పింది స్నిగ్ధ. నేను వెనక్కి ముందెలు వచ్చేద్దామనుకుంటున్నాను అని కూడా అంది. అంత పని మాత్రం చేయకు. అసలే జరిగిన దానికి మంట మీద ఉంది బామ్మ. ఇప్పుడు వచ్చామంటే నీకు నాకు కూడా వాతలు పెట్టిస్తుంది. ఓ పని చెయ్యి, ట్యాక్సీని అక్కడే వదిలి ఏదో ఆటో పట్టుకుని నందిగామ వెళ్ళిపో. నేను నా ఫ్రెండ్ని పంపించి ట్యాక్సీ రిపేర్ చేయిస్తాను. రాత్రికి వచ్చేస్తావా? ప్రామిస్గా వస్తాను, సరేనా? నువ్వు వచ్చే వరకు రాయి గొట్టం ఓపెన్ చేయను. అదేమిటి సెంటిమెంట్ బాబు? జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఏవో అనుమానాలు బగున తొలుస్తున్నాయి. నువ్వు త్వరగా రావాలి. నువ్వు అనవసరంగా సెంటిమెంట్లతో ఫీల్ అవుతున్నావు. అంతా ట్రాష్. ఓకే, నమ్మకాన్ని ఎదుర్కొనాలి కదా? ఓకే, నమ్మకాన్ని ఎందుకు కదనాలి? వచ్చేస్తాలే అంటూ ప్రామిస్ చేశాడు. ఆ కాషాయం తుండు ముసలాయన మళ్ళీ కనిపిస్తాడేమోనని దారి పొడవునా చూస్తూనే ఉంది. కానీ మళ్ళీ కంటికి కనపడలేదు. ఇక ఒక ఆటో పట్టుకుని నందిగామ వైపు వెళ్ళిపోయింది స్నిగ్ధ. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? సడన్గా సూటిగా అడిగిన తండ్రి ప్రశ్నకు ఉలిక్కి పడింది కాంచన. తత్తరపడింది. సీరియస్గా కూతుర్నే చూస్తున్నాడు ఆత్మకూరు అన్నారావు. అతడి కుడి చేతికి 6, ఎడమ చేతికి 4 వేళ్లే ఉండటం విశేషం. ఆమె బదిలివ్వకుండా మౌనంగా ముఖం దించుకుంది. మౌనం అర్ధాంగీకారంగా భావించాడు ఆయన. ఎవరు వాడు? తన రెండో ప్రశ్న సంధించాడు. లేదు, అలాంటిదేమీ లేదు, పొడిగా బదులిచ్చింది. ఆ ప్రశ్న ఆ తండ్రికే సంతృప్తినివ్వలేదు. అది కాంచన ఏసీ బెడ్రూమ్ తామంతా నిధి గురించి ఆలయాల గురించి చర్చల్లో ఉండగా మధ్యలోనే కాంచన లేచి వచ్చేయడంతో ఆయనకు అనుమానం బలపడి అందరినీ పంపించేశాక కూతురి గదిలోకి వచ్చాడు. ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావని, తనతో సరిగ్గా మాట్లాడటం లేదని సరిగ్గా మాట్లాడలేదని బావ మహీధర్ బాధపడుతున్నాడు. ఇప్పుడు దంతెవార నుంచి తిరిగి వచ్చాక ఆ మార్పు నీలో నాకు తెలుస్తోంది. మేం విధి గురించి చర్చిస్తుంటే నువ్వు గోళ్లకు రంగు వేసుకుంటూ కూర్చున్నావు కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నలుగురి ముందు మాట్లాడడం మంచిది కాదని ఊరుకున్నాను. నిజం చెప్పు, ఏం జరిగింది? చాలా శాంతంగా కూతుర్ని అడిగాడు. లేదు డాడీ, ఏం జరగలేదు అంది. ఎవడు వాడు? తన ప్రశ్న రిపీట్ చేశాడు. ఓకే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. నా మనసులో ఒకడున్నాడు. ఆ ఒక్కడు ఎవడు? చెప్పను. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుస్తుంది. తప్పు చేస్తున్నావు. మహీధర్ నీ బావ. చిన్నప్పుడే మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం. నువ్వంటే వాడికి పిచ్చి ప్రేమ అన్నాడు అన్నారావు. నా మీద, ఆస్తి మీద? షటప్, పిచ్చి ఆలోచనలు చేయకు. ఆ ప్రాజెక్టు పూర్తయి నిధి చేతికి రాగానే మీ పెళ్ళి జరిపించబోతున్నాను. నీ మనసులో వాడిని తుడిచేయి. సాధ్యం కాదు డాడీ, నేను ఎప్పుడు బావను ప్రేమించలేదు. వాడితో నా పెళ్ళి జరగదు. జరగకపోతే నీ మనసులో వాడు బతకడు. మహీధర్ని వాడిని చంపేస్తాడు. నా గొంతులో ప్రాణం ఉందనగా అది జరగదు. అంతవరకు వస్తే
నేను బావను చంపేస్తాను. మీరు విషయం మర్చిపోతున్నారు. నేను యుద్ధ విద్య తెలిసిన దాన్ని. నన్ను మించిన వీరుడు నేను ప్రేమించినవాడు. తెలిసి కరెంట్ తీగను ముట్టుకుంటే తీగ ఏమీ కాదు. మనమే చస్తాం. పిచ్చి ఆలోచనలు చేయొద్దని బావతో చెప్పింది. కూతురు అంతగా తెగేసి చెప్పాక ఇక ఏం మాట్లాడాలో ఆత్మకూరు అన్నారావుకి తోచలేదు. మౌనంగా వచ్చి కాంచన పక్కన కూర్చున్నాడు. ఓకే, నీ మనసు అర్థం చేసుకున్నాను. మహీధర్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ ఇప్పుడు కాదు. ఎవరు మనం సాధించవలసిన పనులు చాలా ఉన్నాయి. ఈ పరిస్థితిలో ఎవరు అలిగి కూర్చోవడం సరికాదు. మన బసవుడు మరికొందరు ఆలయాల ఆచూకీ తెలుసుకోవడానికి ఉజ్జయిని వెళ్ళారు. వాళ్ళ నుంచి ఫోన్ రాగానే ఏ క్షణాన్నైనా మనం బయలుదేరవలసి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన వెళ్ళిపోయిన చాలాసేపటి వరకు ఆలోచిస్తూనే ఉంది కాంచన. ఆ రాగి గొట్టం వంక మరోసారి విసుగ్గా చూసింది స్నిగ్ధ. అది టేబుల్ మీద అలానే ఉంది. స్నిగ్ధకు ఏం చేయాలో తోచటం లేదు. దయ్యం పట్టినట్టు అలా చూస్తూ కూర్చుంది. ఎంత ప్రయత్నించినా మూత ఎందుకు ఊడిరాదు? ఆమె ముందున్న పెద్ద ప్రశ్న ఇది. తెరిచి చూడాలని ఆమె ఎంతగా ఆరాటపడుతుందో అంతగా బిగిసిపోయి తెరుచుకోవటం లేదు. అది ఏం జరిగి ఉంటుంది? గతంలో ఓసారి తను తెరిచి చూశానని కృతయ్యకి చెప్పాడు. అతడి చిన్నప్పటి సంగతి. ఇనుమైతే తుప్పుపట్టి బిగిసిపోయిందనుకోవచ్చు. కానీ రాగికి ఆ ఛాన్స్ లేనే లేదు. మున్నలూరు నుంచి వస్తుండగా కారు యాక్సిడెంట్ కావటం, లింగాలపాడు నుంచి ఆటోలో తను నందిగామ లాడ్జికి తిరిగి రావటం జరిగేసరికి మధ్యాహ్నం 12 దాటింది సమయం. తలాగా స్నానం చేసి నైటీ వేసుకుని భోజనం క్యారియర్ తెప్పించుకుంది స్నిగ్ధ. రూమ్ బాయ్ వెళ్ళిపోగానే డోర్ లాక్ చేసుకుని హ్యాండ్ బ్యాగ్లోంచి రాగి గొట్టం తీసి కూర్చుని దాన్ని మరోసారి పరిశీలించింది. అదే డిజైను, పీటర్ తెచ్చిన రాగి గొట్టం లాంటిది. మూతకు లక్కతో వేసిన సీలు ఉంది, కానీ ఒకసారి తీసినట్టుగా సీలు లేచి ఉంది. లక్క సీలు ముద్ర మీద సర్పం గుర్తు అస్పష్టంగా కనపడుతోంది. అంటే కృతయ్యకి చెప్పింది కరెక్టే. అప్పట్లో బాల్య చాపల్యంతో దీన్ని తెరిచి చూస్తుంటాడు. గొట్టం మూత తెరవాలని ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. సుమారు గంట సేపు దాంతో కుస్తీ పట్టినా తెరవటం కుదరలేదు. తన బలం చాలటం లేదా, లేక గొట్టాన్ని అంటిపెట్టుకున్న శక్తులేమన్నా తన ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నాయా? తనకు తెలుసు, పీటర్ తెచ్చింది ఇలాంటి రాగి గొట్టమే కదా. 4 పక్కల అంగుళం పొడవున సన్నటి బద్దల్లాంటి అమెరిక ఉంటుంది. మూతను నొక్కి పక్కకు తిప్పితే ఇక మూత రాదు. అలాగే వెనక్కి తిప్పితే వస్తుంది. ఇది ఆ కాలం పద్ధతి. ఇప్పటిలా న్యూ సిస్టమ్ అప్పుడు లేదు. చాలా సులువుగా ఊడికి రావాల్సిన మూత ఎలా బిగిసిపోయింది? ఇందులో మర్మం ఏమిటి? ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోయింది స్నిగ్ధ. విసుగు పుట్టి దాన్ని అలాగే వదిలేసి భోజనం చేసింది. రాత్రంతా దంతవార నుంచి ఎడతెగని ప్రయాణం. ఉదయం మున్నలూరు వెళ్ళి రావటం. మొత్తానికి బాగా అలసిపోయిన స్నిగ్ధకు భోంచేయగానే నిద్ర ముంచుకొచ్చింది. బెడ్ మీదకు వాలగానే గాఢ నిద్రలోకి జారుకుంది. ఇలా ఎంత సమయం గడిచిందో తెలియదు. తిరిగి ఆమెకు మెలకువ వచ్చేసరికి బయట చీకటి పడుతోంది. గదంతా చీకటి. తలుపు కొడుతున్నారెవరో. ఎవరది? లేచి బెడ్ దిగుతూ అడిగింది. నేను, కృతయ్య. బయట నుంచి కృతయ్య గొంతు విని గుర్తుపట్టింది. నైటీ సరిచేసుకుని జుట్టు లాగి ముడి వేసుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. చీకటి పడింది. లైట్ కూడా వేసుకోకుండా ఏం చేస్తున్నావు? లోపలికి వచ్చి లైట్లు ఆన్ చేస్తూ అడిగాడు. నిద్రపోతున్నాలే, ఇప్పుడే వస్తాను అంటూ బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కుని ఫ్రెషప్ అయి వచ్చింది. కృతయ్య దుస్తులు మాసి ఉన్నాయి. మనిషి బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నాడు. ఏమైంది? ఇంతసేపు ఉన్నావు? పక్కన కూర్చుంటూ అడిగింది. కాలిపోగా మిగిలిన ఇంటి టేకు కల్లప గుమ్మాలు, అవి కంచిక చర్ల వ్యాపారి ఒకడికి అమ్మేశాము. 50,000 వచ్చాయి. మినీ లారీ ఒకటి మాట్లాడి నేలమాళిగలో భోషాణం
మిగిలిన శిల్పాలు పనిముట్లు అన్నీ లారీకెక్కించి 5 పని వాళ్ళని సాయం ఇచ్చి బామ్మను అదే లారీలో భద్రాచలం పంపించి వచ్చేసరికి ఈ టైం అయింది వివరించాడు. ఇంటికి రమ్మని బామ్మ గొడవ చేయలేదా? చేసింది. పైగా నువ్వు ట్యాక్సీ తీసుకురావటం వాళ్ళిద్దరూ చూశారు. నీ గురించి గుచ్చి అడిగింది. ప్రస్తుతం ఏదో చెప్పి మేనేజ్ చేశాలే. మరి ఈ ట్యాక్సీ అక్కడే ఉందా? లేదు, సాయంకాలం బండిని గ్యారేజీకి తెచ్చేశారు. పక్క వీధిలోనే ఉందా గ్యారేజీ? వెళ్ళి చూసి వస్తున్నాను. రిపేర్కి వారం టైం పడుతుందన్నాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎల్లుండి ఉదయానికి డెలివరీ ఇవ్వాలని చెప్పి అడ్వాన్స్ 5,000 ఇచ్చి వస్తున్నాను. ఖర్చంతా నేను ఇస్తాలే. నేను అడిగానా? అవసరమైతే అడిగి తీసుకుంటాలే. రాత్రికి మనం మున్నెలూరు వెళ్ళిపోతున్నాం. నేను స్నానం చేసి వస్తాను అంటూ లేచాడు. ఆగాగు, ఏమిటి సడన్గా ఇప్పుడు? అక్కడేం పని? ఆశ్చర్యపడుతూ అడిగింది. పని కాదు, అవసరం. మనం ఇక్కడ ఉండటం క్షేమం కాదు అన్నాడు కృతయ్య. ఎందుచేత? స్నిగ్ధ, అర్థం చేసుకో. పెళ్లి కాని మన ఇద్దరం ఇలా లాడ్జిలో ఒకే గదిలో ఉండటం మంచిది కాదు. దంతెవారాల్లో ఉన్నామంటే అది పరాయి రాష్ట్రం కాబట్టి ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇక్కడి పరిస్థితి వేరు. మీ నాన్న మినిస్టర్ అని మర్చిపోకు. మీడియా దృష్టిలో పడ్డామంటే రకరకాల కథనాలు అల్లి రచ్చరచ్చ చేసి పరువు తీస్తారు. పోలీస్ రైడింగ్ జరిగితే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది. ఏం లేకపోయినా పెళ్లి కాకుండానే మనం తప్పు చేస్తున్నాం అనుకుంటారు. ఇదంతా అవసరమా? మీ డాడీ పేరు ప్రతిష్టలకు భంగం రాకూడదు. అందుకే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. నా ఫ్రెండ్ సిద్ధేశ్వర్ వాళ్ళ ఇంట్లో మేడ మీద 2 గదులు మన కోసం కేటాయిస్తున్నాడు వివరించి చెప్పాడు. అంతా విని కూడా కేర్లెస్గా చూసిన స్నిగ్ధ ఫోన్ చేసి అవేం వద్దని, మనం రావట్లేదని చెప్పు అంది. స్నిగ్ధ, కాబోయే మామగారి పేరు ప్రతిష్టల గురించి నువ్వేమీ బెంగపడిపోవద్దు. పోలీసులు వస్తే నేను చూసుకుంటాను. చాలా పనుంది, చాలా వర్క్ ఉంది. చోటు మారితే మూడ్ పోతుంది. ముందు నువ్వు స్నానం చేసిరా, చెప్తాను. డూ వాట్ ఐ సే అంది సీరియస్గా. ఒక్క క్షణం ఆమె ముఖంలోకి చూశాడు. ఏమనుకున్నాడో ఏమో. ఇక వాదించకుండా సిద్ధేశ్వర్కి ఫోన్ చేసి రావట్లేదని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. బాత్రూంలో హాట్ వాటర్తో తలారా స్నానం చేసి లుంగీ కట్టుకుని మాసిన దుస్తులు ఉతికి ఆరేసి బయటకు వచ్చేసరికి ఇంకా టేబుల్ ముందు అలాగే కూర్చుని స్నిగ్ధ రాగి కొట్టాన్ని తదేకంగా పరిశీలిస్తోంది. ఏమైంది? ఇంకా దాన్ని ఓపెన్ చేసి చూడలేదా? చైర్ దగ్గరికి లాక్కుని కూర్చుంటూ అడిగాడు. మూత ఊడొస్తేగా చూడ్డానికి. నా వల్ల కావటం లేదు. లక్క సీలు మీద నాగబంధం బట్టి దీనికి నాగబంధం వేశారేమోనని అనుమానంగా ఉంది. గొట్టాన్ని అతడికి అందిస్తూ చెప్పింది. నాకు అలాంటి వాటి మీద నమ్మకం లేదు. అలాంటివి ఏమన్నా ఉంటే నిధి ఉన్న చోట ఉండొచ్చు కానీ దీనికంత సీన్ ఉండదు. పైగా గతంలో నేను మూత తీసి బిగించిందేగా ఇది అంటూ గొట్టం మూతను తిప్పాడు. ఆశ్చర్యం. చాలా సులువుగా మూత అతడి చేతిలోకి ఊడి వచ్చింది. అందులో ఏముందన్న సంగతి వదిలి కృతజ్ఞని ఉత్కంఠగా చూసిన స్నిగ్ధ. తను శక్తినంతా ఉపయోగించినా ఊడి రాక విసిగి ఒక స్టేజిలో దాన్ని విసిరి నేలకేసి కొట్టాలన్నంతగా కోపం కూడా వచ్చింది. అలాంటిది ఇంత సులువుగా అతడి చేయి పడగానే ఊడి రావడం ఏమిటి? నువ్వేదో దాస్తున్నావు, నిజం చెప్పు. నాకు ఊడి రాని మూత నీకెలా వచ్చింది? ఆశ్చర్యాన్ని ఆపుకోలేక అడిగింది. ఇందులో దాపరికం ఏం లేదు. నాకు మంత్రాలేమీ రావు నవ్వుతూ బదిలిచ్చాడు. సరే, మూత బిగించి ఇవ్వు. టెస్టింగా? అందులో ఏముందో చూడవా? చూద్దాం. మూత పెట్టు. మూత బిగించి ఇచ్చాడు. స్నిగ్ధ దాన్ని తెరవాలని ప్రయత్నించి మరోసారి భంగపడింది. బలమంతా చేతిలోకి తెచ్చుకుని తిప్పినా మూత ఊడి రాలేదు. అంటే సందేహం లేదు, ఏదో అదృశ్య శక్తి దీన్ని బట్టి బిగించి ఉంచుతోంది. బహుశా ఇది నాగబంధంగా కొన్న నాగశక్తి కావచ్చు. ఇంకా దాచాలని చూడకు. నాకు రాని మూత నీకెలా వస్తుంది? దీని మర్మం ఏంటో చెప్పాల్సిందే అంటూ కృతజ్ఞకి ఇచ్చింది. మూత తీసి గొట్టాన్ని టేబుల్ మీద ఉంచి నవ్వాడు. నవ్వకు. మర్మం ఏమిటి? అడిగింది. నీ అనుమానం నిజమే, కానీ మంత్రం మాయ ఏమీ లేదు. నా అరచేతిలో గరుడరేఖ ఉంది అన్నాడు. నమ్మలేనట్టు చూసిన స్నిగ్ధ. గరుడరేఖ ఉన్న వాళ్ళని పాములేమీ చేయమంటారు. ఈ గొట్టానికి రేఖకి ఏమిటి సంబంధం? అనుమానం వ్యక్తం చేసింది. నీకు మూత ఊడి రావటం ముఖ్యమా, వివరాలు ముఖ్యమా? అడిగాడు కృతయ్య. రెండూ ముఖ్యమే. నీ గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తోంది స్నిగ్ధ. నా గురించి పూర్తిగా తెలీదు. ఇంకా నీకేం చెప్పను. గరుడరేఖ గురించి మొదట్లో నాకే తెలీదు.
అయితే పాముల్ని చూస్తే నాకు ఎప్పుడూ భయం ఉండేది కాదు. ఓసారి ఇంటర్ చదువుతున్న రోజుల్లో అనుకుంటాను, ఒక పెద్ద నల్లతాచు క్లాస్ రూమ్లోకి వచ్చేసింది. దాన్ని చూసి భయంతో బయటకు పరిగెత్తారంతా. నేను మరికొందరు ఉండిపోయాం. కుర్రాళ్ళను చూసి బుసలు కొడుతున్న పాము నేను ముందుకు రాగానే ఉన్నట్టుండి పడగదించి గిరుక్కున వెనుతిరిగి పారిపోయింది. అది నా మొదటి అనుభవం. అలా ఎందుకు జరిగిందో అప్పట్లో నాకు తెలియదు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకి ఒక సాధువు నా చెయ్యి చూసి గౌడరేఖ ఉందని, నిన్ను చూస్తే పాములు పారిపోతాయని చెప్పాడు. బహుశా ఈ రాగి కొట్టడానికి రక్షణగా ప్రయోగింపబడిన నాగశక్తి ఏదో నా చెయ్యి పడగానే తప్పుకుంటున్నట్టుంది. అందుకే మూత నాకే ఊడి వస్తోంది అంటూ అతడు వివరిస్తుంటే ఆశ్చర్యపోయింది స్నిగ్ధ. ఏది గౌడరేఖ చూపించవా అడిగింది. కుడి చేయి చాచి అరచేయి విప్పి చూపించాడు. అరచేయి ఉబ్బెత్తుగా ఉండి రెక్కలు చాల్చిన గరుడ పక్షి ఆకారంలో చిన్న రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే నాదో అనుమానం, ఇది జరగటానికి నీవింత కష్టపడ్డా ప్రయోజనం లేనప్పుడు పీటర్ వాళ్ళు తెచ్చిన రాయి గొట్టాన్ని వాళ్ళు ఎలా తెరిచి ఉంటారు అడిగాడు. దానికి ఇలా లక్కసీలు ఏదీ లేదు. బహుశా దానికి అలాంటి మంత్రప్రయోగం ఏదీ చేసుండకపోవచ్చు అంది స్నిగ్ధ. అప్పటికి రాత్రి 9 దాటిన సమయం. రూమ్కి భోజనం ఆర్డర్ చేసి ఇద్దరూ భోంచేశారు. డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి స్నిగ్ధ, నాకు నిద్ర వస్తుంది, బాగా అలసిపోయాను, గుడ్ నైట్ అంటూ బెడ్ మీద వాలిపోయాడు కృతయుగ్. ఓకే, నేను ఆ రాగి గొట్టంలో ఏమున్నాయో చూసి స్టడీ చేయాలి. లైట్ ఆన్లో ఉంటే నీకే ప్రాబ్లం లేదు కదా అడిగింది స్నిగ్ధ. నో ప్రాబ్లం, బట్ నీకు తెలియని మరో విశేషం కూడా నాలో ఉంది. అదేమిటో సమయం వచ్చినప్పుడు చెప్తాను, ఏమీ అనుకోకు అంటూ కళ్ళు మూసుకున్నాడు. ఒక్క క్షణం అతన్ని చూసింది. నవ్వుకుంటూ వెళ్ళి టేబుల్ ముందు కూర్చొని రాగి గొట్టంలోని చుట్టిన రాగిరేకుతో పాటు 6 తాళపత్రాలని బయటికి తీసింది. కృతయ్యకి ఉదయం మెలకు వచ్చేసరికి 6 గంటలు దాటింది సమయం. పక్కన స్నిగ్ధ లేదు. పెట్టి దిగి యువతలకు వచ్చేసరికి స్నిగ్ధ ఇంకా టేబుల్ ముందే కూర్చునింది. ట్యూబ్ లైట్లు ఆన్లోనే ఉంది, కానీ ఆమె మెలకుగా లేదు. రాత్రి ఎన్ని గంటల వరకు వర్క్ చేసిందో కానీ అలాగే టేబుల్ మీదకి వాలిపోయి గాఢ నిద్రలో మునిగిపోయింది. పెన్ను ఇంకా చేతిలోనే ఉంది. జుట్టు ముడి వీడి ముఖం మీద పడుతూ మబ్బుల్లోని జాబిలిలా ఉంది ఆమె ముఖం. స్నిగ్ధ అంటూ భుజం తట్టి 2 సార్లు పిలిచాడు. అయినా లేవలేదామె. ఆమె గురులు తప్పించి నూతిన ముద్దు పెట్టుకున్నాడు. 2 చేతుల మీద ఎత్తుకుని జాగ్రత్తగా తీసుకెళ్లి బెడ్ మీద పగుండ చేసి దుప్పటి కప్పాడు. వెనుతిరిగి వచ్చి టేబుల్ మీద కాగితాలు, తాళపత్రాలు, రాగి రేకు అన్నిటినీ పరిశీలించాడు. చూడగానే ఆమెకు కావలసిన రాగి రేకు మొదటి భాగం ఇదేనని అర్థమైపోయింది. అయితే రాగి రేకు మీద కానీ తాళపత్రాల మీద కానీ రాయబడున్న ప్రాకృత భాష లిపి ఒక అక్షరం కూడా అర్థం కాలేదు. అవి మాత్రమే కాదు, ఆమె డీకోడ్ చేసిన కాగితాలన్నీ మోర్స్ కోడ్ లాంటి ప్రత్యేక కోడ్ లాంగ్వేజ్లో గీతలు చుక్కలు కామాలుగా ఉండి అది అర్థం కాలేదు. ఖాళీ రాయి గొట్టంతో సహా వాటిని అన్నింటినీ టేబుల్ సరుగులోకి తోసి మూసేశాడు. కాఫీ పంపించమని రిసెప్షన్కి ఫోన్ చేసి ఫ్రంట్ డోర్ లాక్ తీసి ఓపెన్ చేసి ఉంచాడు. బాత్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి కూర్చున్న కాసేపటికి రూమ్ బాయ్ ట్రేలో కాఫీ ఫ్లాస్కు 2 పెద్ద సైజు అందమైన కప్పులు తెచ్చి టీపా మీద ఉంచి వెళ్ళాడు. డోర్ క్లోజ్ చేశాడు కృతయ్య. ఫ్లాస్క్లోంచి కాఫీ కప్పులోకి వంచుకొని తాగాడు. స్నిగ్ధను లేపి బెడ్ కాఫీ ఇవ్వాలని ఉన్నా నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేక ఊరుకున్నాడు. భద్రాచలం బామ్మకు, మున్నల్లూరు సిద్ధేశ్వర్కు ఫోన్లు చేసి మాట్లాడాక కృతయ్యకి ఒక నెంబర్ గుర్తుకొచ్చింది. అది ముగ్ధ నెంబరు. పీటర్ సెల్ నుంచి స్నిగ్ధ తీసుకున్న నెంబరు. ఈ నెంబర్ ముగ్ధది అనునో కాదో తెలియాలంటే ఓసారి ఫోన్ చేయాలని అప్పుడే ఆమె గురించి తెలిసే అవకాశం ఉంది. జేబులోని కాగితాల నుంచి ఆ నెంబర్ తీసి డయల్ చేశాడు. అవతల రింగ్ టోన్ వినబడుతుంది. సరిగ్గా 5వ సెకండ్లో ఫోన్ లిఫ్ట్ చేయబడింది. హలో, ఎవరు? అవతల నుంచి ఒక యువతి గొంతు వినిపించింది. కృతయ్య మౌనం వహించాడు. హలో, కాంచనా హియర్. మీకు ఎవరు కావాలి? కాస్త విసుగు ధ్వనించింది అవతలి గొంతులో. సో నీ అసలు పేరు కాంచన, ముగ్ధ కాదు అడిగాడు. అవతల చిన్న షాక్. ఓ మై గాడ్. కృతయ్య గొంతులో ఉత్కంఠ స్పష్టంగా తెలుస్తోంది. కృతయ్యనే. నా సెల్ నెంబర్ ఎలా దొరికింది? అదంతా చెప్పాలంటే చాలా చెప్పాలి. ఈసారి మనం కలవటం జరిగితే చెప్తాను, బట్ నాతో నీ పేరెందుకు అబద్ధం చెప్పావు?
ఈ నెంబర్ నీది అవునా కాదా అని డౌట్ క్లియర్ చేసుకోవడానికి ఫోన్ చేశాను. మంచి పని చేశావు. చూసావుగా, నా పేరు అబద్ధం చెప్పటం వల్లే కదా నీ సెల్ నెంబర్ నా ఫోన్లోకి వచ్చింది. కాంచన ఉత్సాహంగా చెప్తుంటే ఓ షిట్ అనుకుంటూ నుదురు కొట్టుకున్నాడు. ముందు చూపు లేని పనులు చేస్తే అలాగే ఉంటుంది. ఇన్ని తెలిసిన తనకు బయట కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేద్దామన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఇది నా నెంబర్ కాదులే, ఫ్రెండ్ ఫోన్. నీ ఫ్రెండ్ మంచివాళ్లేగా, అబద్ధం చెప్పరు, నీ నెంబర్ ఇస్తారు. అయినా నీ నెంబర్ నా దగ్గర ఉండకూడదా? ఓకే, నీకు నా మీద కోపం వచ్చినట్టుంది. సారీ, ఆ పరిస్థితుల్లో నీతో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎక్కడున్నారు స్నిగ్ధ? నీతోనే ఉందా? ఇంకా దంతవాగలోనే ఉన్నారా? లేదు, నేను భద్రాచలం వచ్చేసాను. స్నిగ్ధ హైదరాబాద్ వెళ్ళిపోయింది. అబద్ధం చెప్పాడు. అయితే నేను భద్రాచలం వస్తాను, నిన్ను చూడాలనుంది అంది కాంచన. ఏయ్, ఏమిటి పిచ్చి? ఆఫ్టర్ ఆల్ ఒక ట్యాక్సీ డ్రైవర్ని. అనవసరంగా నా మీద పిచ్చి ఆలోచనలు వద్దు. సాయంత్రం తిరుపతికి కిరాయి ఉంది, వారం రోజులు ఉంటే ఉంటాను. ఎలా ఉండగలవు? స్నిగ్ధ ఊరుకుంటుందా? హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడే వీలు కాదు, రావటం జరిగితే నీకు ఫోన్ చేస్తాను, బాయ్. లైన్ కట్ చేశాడు. కాంచన మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తుందనుకున్నాడు. కానీ ఏమనుకుందో ఏమో ఫోన్ చేయలేదు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టమైపోయింది. ఆమె విషయంలో స్నిగ్ధ అనుమానించింది నిజమే. పీటర్ వర్గాన్ని ఫోన్లో కమెంట్ చేసింది కాంచనే. ఈ నెంబర్ ఆమెదే అంటే గుప్త నిధులు అన్వేషించి ముఠాకి ఆమె నాయకురాలో లేక ముఠాలో సభ్యురాలో తెలియాలి. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఫోన్లో నిలదీసి ప్రయోజనం ఉండదు. అందుకే అడగలేదు. ఆలోచిస్తూ ఫ్లాస్క్లో మిగిలిన కాఫీ కూడా కప్పులోకి వంచుకుని తాగి సిగరెట్ ముట్టించుకున్నాడు. క్రమంగా సమయం 8 దాటింది. అప్పటికీ గాఢ నిద్రలో ఉంది స్నిగ్ధ. రిసెప్షన్కి ఫోన్ చేసి కాఫీతో పాటు టిఫిన్ కూడా ఆర్డర్ చేశాడు. స్నిగ్ధను తట్టి లేపాడు. ఆమె స్నానం చేసి వచ్చేసరికి కాఫీ టిఫిన్లు రెడీగా ఉన్నాయి. తర్వాత తను వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. సారీకృత తెల్లవారుజాము 3 గంటలకి నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. అందుకే తెల్లారి లేవలేకపోయాను అంది స్నిగ్ధ. ఇట్స్ ఆల్ రైట్. ముందు టిఫిన్ కానీ చేస్తే తర్వాత మాట్లాడుకోవచ్చు, కమాన్. కానీ కాఫీ టిఫిన్లు ముగించి రూమ్ బాయ్ ఖాళీ ప్లేట్లు తీసుకెళ్ళగానే డోర్ మూసి లాక్ చేశాడు కృతయ్య. చైర్ లాక్కుని టేబుల్ ముందు స్నిగ్ధ పక్కన కూర్చున్నాడు. టేబుల్ సొరుగులోంచి పేపర్లు, రాగి రేకు అన్నీ తీసి తిరిగి టేబుల్ మీద సర్దింది. చెప్పు స్నిగ్ధ, రాగి రేకులో విశేషాలు ఏమిటి? ఎంతో కుతూహలంగా అడిగాడు. అతన్ని తేరిపాగా చూసిందామె. ఆ విశేషాలు చెప్పుకునే ముందు నీ గురించి చెప్పుకోవాలి అంది. నా గురించా? నేను చెప్పకుండా ఎలా చెప్పగలవు? నవ్వాడు. నీ అరచేతిలో గరుడ రేఖ గురించి నువ్వే చెప్పావు. నీలో ఇంకో ప్రత్యేకత ఉందని సమయం వచ్చినప్పుడు చెప్తాను అన్నావు, అవునా? అన్నాను. అయితే అదేమిటో నేనే చెప్తాను. ఆహా, చెప్పుకో చూద్దాం. సిద్ధయోగాల్లో ఛాయాపురుష యోగ సిద్ధి అనే ఒక యోగం ఉంది. అది సాధించుకున్న సిద్ధపురుషుడివి నువ్వు, అవునా? ఆ మాటలు వినగానే కృతయ్యకి షాక్. ఎంత షాక్ అంటే తను పొరపాటున వింటున్నాడేమో అనేంత. కుర్చీలో ముందుకు జరిగి విస్తుపోతూ చూశాడు. అవునని కాదని చెప్పలేక సందిగ్ధావస్థలో స్నిగ్ధ ముఖంలోకి అలా చూస్తూ ఉండిపోయాడు. ఈ విషయం తన బామ్మ నారాయణమ్మకు కానీ సిద్ధేశ్వర్ లాంటి మిత్రులకు కానీ, ఆ మాటకొస్తే ఈ లోకంలో తన గురించి తనకే కానీ రెండో మనిషికి తెలియని రహస్యం ఇది. అంతటి నిగూఢ రహస్యాన్ని స్నిగ్ధ ఎలా తెలుసుకోగలిగింది? నమ్మలేకపోయాడు. అతడి అవస్థ గ్రహించి చిన్నగా నవ్వింది స్నిగ్ధ. ఆన్సర్ ప్లీజ్. ఎస్ ఆర్ నో హెచ్చరించింది. ఎస్ అంటూ తలపంకించాడు. అయితే చెప్పు, ఛాయాపురుష యోగం అంటే ఏమిటి? తెలియకుండానే చెప్పావా అంటూ పక్కపక్క నవ్వేశాడు కృతయ్య. బుంగమూతి పెట్టి కోపంగా చూసిన స్నిగ్ధ. చెప్తావా లేదా అంది సీరియస్గా. చెప్తాను, కానీ దీని గురించి నువ్వెక్కడ తెలుసుకున్నావో చెప్పాలి అన్నాడు కృతయ్య. ముందు నువ్వు చెప్పు. ఓకే, ఈ ఛాయాపురుష యోగం చాలా క్లిష్టమైన, అనితర సాధ్యమైన, ఇంకా చెప్పాలంటే చాలా కఠినమైన యోగం. వినడానికి చాలా సులువు అనిపిస్తుంది, కానీ యోగ సాధన చాలా కష్టం. నిజం చెప్పాలంటే ఈ యోగాలు, సిద్ధులు, మంత్రతంత్రాలు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఏమాత్రం నమ్మకం లేదు. నాకు 10-12 ఏళ్ల వయసులో మా నాన్నగారి వెంట నీలమాళిగలోకి వెళ్ళినప్పుడు ఈ రాగి గొట్ట మూత తీసి చూశాను. ఆడుకోవడానికి ఇమ్మంటే నాన్నగారు తిట్టి మూత పెట్టి భోషణంలో పడేయమంటే అలానే చేశాను అన్నాడు కృతయ్య. ఆ సంఘటన జరిగిన 6 నెలల తర్వాత అనుకుంటాను. నేను మోగులూరు హై స్కూల్ నుంచి ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా
ఒక సన్యాసి ఎదురయ్యాడు. ఆయన నన్ను చూస్తూనే ఆగమని సైగ చేసి నా వద్దకు వచ్చాడు. నా ముఖం వంక దీక్షగా చూశాడు. నాకు భయం వేసింది. పారిపోవాలనిపించింది. పోలేకపోయాను. ఆయన నా 2 చేతులు అరచేతి రేఖల్ని పరీక్షించాడు. అప్పుడు నాతో, నువ్వు యోగజాతకుడివి, కారణజన్ముడవి నాయనా, భయపడకు, నీ అరచేతిలో గౌడరేఖ ఉంది. పాములు నిన్ను చూస్తే పారిపోతాయి. ఎలాంటి గొప్ప సర్పమైనా నీ చేయి వేస్తే తల వంచి తొలగిపోతుంది అని చెప్పాడు. నీకు ఛాయాపురుష యోగసిద్ధికి మంత్రం ఉపదేశిస్తాను. 6 మాసాలు సాధన చేస్తే నీకు యోగసిద్ధి అవుతుంది. ఇది సాధన చేసిన వారికి అనేక సిద్ధులు లభిస్తాయి. బేతాసుణ్ణి వశం చేసుకోగలుగుతావు. సాధన చేస్తావా అని అడిగాడు. భయంతో చెప్పాను, భక్తితో చెప్పాను, నాకే తెలీదు. చేస్తాను గురుదేవా అన్నాను. ఆయన మంత్రోపదేశం చేసి విధి విధానాలు చెప్పి ఆశీర్వదించి తన దారిన వెళ్ళిపోయాడు. ఆయన చెప్పిన మంత్రం గుర్తుంది, కానీ సాధన చేయాలన్న ఆలోచన రాలేదు. కానీ క్లాస్ రూమ్లోకి పాము వచ్చినప్పటి సంఘటనతో నా అరచేతిలో గౌడరేఖ మహిమ యథార్థమని గ్రహించాను. ఈ లోపల ఇంటర్ పరీక్షలు సెలవులు వచ్చినప్పుడు ఎందుకో ఈ సెలవుల్లో సాధన చేసి చూస్తే పోలా అనిపించింది. దాంతో మంచి రోజు చూసి 6 మాసాల పాటు సాధన చేసి మంత్రసిద్ధి పొందాను అంటూ చెప్పటం ఆపాడు. అంతేనా? ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదా? ఏముంది, జరిగింది చెప్పావు, అంతేగాని అర్థం చెప్పలేదు అంది స్నిగ్ధ. అదా, ఓకే, అది చెప్తా విను. ప్రతి ఉదయం చెట్టు చేమలు అడ్డురాక అడ్డురాని మైదాన ప్రాంతంలో ఏ డిస్టర్బెన్స్ లేని చోట మన నీడ సుమారు 9 అడుగుల పొడవు కనిపిస్తున్న సమయంలో నిలబడాలి. నీడని చూస్తూ మంత్రాన్ని ఏకాగ్రతతో జపిస్తూ నీడని తదేక దీక్షగా చూస్తుండాలి. ఆ విధంగా మన మీద 3 అడుగుల ఆ విధంగా మన నీడ 3 అడుగులు తగ్గి 6 అడుగుల ప్రమాణంలోకి వచ్చే వరకు జపించాక కాసేపు కళ్ళు మూసుకుని ఆకాశం వంక చూసి తెరిచినప్పుడు తెల్లని ఛాయా పురుష ఆకారం కొద్దిసేపు అక్కడి నుంచి కొద్దిసేపు కనిపించి అదృశ్యమవుతుంది. ఇలా ఉదయం పశ్చిమాభిముఖంగాను సాయంకాలం తూర్పు అభిముఖంగాను నిలబడి సాధన చేస్తుండాలి. అది అంత సులువు కాదు. రోజులు గడిచే కొద్దీ సాధన సమయంలో చిత్ర విచిత్రమైన ధ్వనులు, భీకర గర్జనలు, పైశాచిక అరుపులు వినిపిస్తుంటాయి. మన చుట్టూ కనిపించని శక్తులేవో సంచరిస్తూ సాధకుడి దీక్షను భగ్నం చేసే ప్రయత్నాలు చేస్తాయి, భయపడతాయి, బెదిరిస్తాయి. మనోధైర్యంతో వాటిని అధిగమిస్తూ దీక్షను 6 మాసాలు కొనసాగిస్తే మంత్రం సిద్ధిస్తుంది. గగనంలో ఛాయాపురుషుడు మన రూపంలోనే గోచరించి ఆశీర్వదిస్తాడు అంటూ వివరించాడు. ఇప్పుడు కూడా గుత్తయ్యకు పూర్తి సమాచారం ఇవ్వలేదని అరాకొరగా చెప్పి ముగించాడని గ్రహించింది స్నిగ్ధ. అలాగని ఒత్తిడి చేసి మంత్రం ఏమిటో తెలుసుకోవాలను, మరిన్ని వివరాలు రాబట్టాలను అనుకోలేదు స్నిగ్ధ. కానీ ఈ విషయంలో కొన్ని సందేహాలు కూడా మిగిలిపోయాయి. అవి తెలుసుకోవాలనుకుంది. ఓకే, మరిన్ని ప్రశ్నలు వేసి నిన్ను విసిగించను, కానీ మనం చూస్తూనే ఉంటాం. ఆకాశం ఎప్పుడు నిర్మలంగా ఉండదు. మబ్బు పట్టి సూర్యుడు కనబడకపోవచ్చు. వారం రోజులు ముసుగు పట్టొచ్చు. అలాంటి సందర్భాల్లో సాధన అసాధ్యం కదా అడిగింది. నిజమే, కానీ అలాంటి సందర్భాల్లో కూడా సూర్యుడు ఉన్నాడనుకుని తన నీడ కనిపిస్తున్నట్టు ఊహించుకొని సాధన కొనసాగిస్తే నగరంలో ఛాయారూపం దర్శనమిస్తూనే ఉంటుంది. గగనంలో ఛాయారూపం దర్శనమిస్తూనే ఉంటుంది. ఇది ఒక సందర్శన యోగం. ఇది తెలిసి తెలియని వయసులో ఓ సన్యాసి నాకు ఈ యోగాన్ని ఎందుకు చెప్పాడు. అది ఎంతవరకు ఫలిస్తుందో చూడాలన్న పట్టుదలతో ధైర్యంగా సాధన చేశానే కానీ మానవాతీత శక్తుల్ని వశపరచుకోవాలన్న ఆశతో కాదు. అతడి మాటల్ని ఎంతో ఆసక్తిగా వింది స్నిగ్ధ. ఏవేవో ఆలోచనల్లో కూరుకుపోయినట్టు కొంతసేపు మౌనం వహించింది. ఏవో 4 గారడీ విద్యలు తెలిసిన వాడే ఈ రోజుల్లో డబ్బు కోసం, పేరు ప్రతిష్టల కోసం పిచ్చి ప్రదర్శనలు ఇచ్చి ప్రచారంలోకి వచ్చి ప్రముఖుడిగా చలామణి అయిపోతున్నాడు. అలాంటిది ఇంత ప్రతిభ ఉండి కూడా సామాన్యుడిగా ఉండగలగడం అంటే ఇది అసాధారణ విషయం. ఆ పైన అరచేతిలో ఉబ్బెత్తు కండ ఏర్పడితే అతడికి నాయకత్వ లక్షణాలు, గొప్ప పదవీ యోగం ఉంటుందన్నది హస్తసాముద్రికం మాట. మంగోలియా వీరుడైన
చెంగిజ్ ఖాన్ అరచేతిలో ఎద్దు ఎద్దు మూపురంలా ఉబ్బెత్తుగా కండం ఉండేదట. అతడి విషయంలో జోస్యం అక్షర సత్యమైంది. చెంగిజ్ ఖాన్ మంగోలియా చరిత్ర నాయకుడయ్యాడు. కొందరు చరిత్రకారులు అతడు క్రూరుడని లక్షలాది మందిని ఊచకోత కోసిన నరరూప రాక్షసులని అభివర్ణించారు. నిజమే. అయితే అతన్ని నిందించే ముందు ఆనాటి మంగోలియా పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. చెంగిజ్ ఖాన్ తండ్రి కాకాన్ హయాం నాటికి మంగోలియా ఒక దేశం కాదు, ఏ దేశానికి చెందని గోబీ ఎడారి. ఆ ఎడారి వెంట సువిశాలమైన అడవులు, పచ్చిక బీళ్ళు, ఆ ఎడారి భూముల వెంట సంచరించే సంచార తెగలు. ఈ తెగల మధ్య ఎన్నడూ సయోధ్య లేదు. ఎప్పుడు ఒక తండా మీద మరో తండా దాడులు చేసి జయించి ఎదిరించిన వాళ్ళని చంపి జయించిన తండాను తమలో కలిపేసుకునేవారు. ఇలా తండాలన్నీ ఒకరి మీద ఒకరు పరస్పర దాడులతో ఎడారి భూమిని రక్తసిక్తమయ్యేది. ఈ పరిస్థితి పోవాలని మంగోలియా ఏకరాజ్యం కావాలనుకుని శాంతి సుభిక్షంగా ఉండాలని కాకాన్ కళ్ళు కనేవాడు. కాకాన్ హత్యకు గురయ్యాక తండ్రి ఆశయం నెరవేర్చాలని కంకణం కట్టుకున్నాడు చెంగిజ్ ఖాన్. అంతే, లొంగిన తండాలను క్షమించాడు. లొంగని వాటిని ఊచకొత్త కోసి దారికి తెచ్చాడు. అలా సువిశాల మంగోలియా రాజ్యం స్థాపించి ప్రజలకు సుఖ సంతోషాలు సమకూర్చాడు. పక్క రాజ్యాలకు పక్కలో బల్లమై కంటి మీద కొనుకు లేకుండా చేశాడు. ఆ విధంగా మంగోలియా రాజ్యస్థాపకుడయ్యాడు. ఈ రోజుకి చెంగిజ్ ఖాన్ సమాధిలో అంతులేని సంపద సునిక్షిప్తమై ఉందని ప్రచారంలో ఉంది. కానీ ఆ సమాధి కోసం ఎన్నో ఏళ్లుగా అన్వేషిస్తున్నా కనిపెట్టలేకపోయారు. హలో మేడం, ఉన్నట్టుండి ఏమైంది నీకు? ఏ లోకంలో ఆలోచిస్తున్నావు అంటూ కృత పలకరింపుతో స్నిగ్ధ ఆలోచనలు చెదిరిపోయాయి. చెప్పు కృత, ఏమైంది అంది నవ్వుతూ. చెప్పాల్సింది నువ్వు, దీర్ఘ ఆలోచనలో మునిగిపోయినట్టున్నావు. ఏమైంది అన్నాడు. సంథింగ్, ఏదో గుర్తొచ్చింది. చెప్పాల్సింది నువ్వు, దీర్ఘాలోచనలో మునిగిపోయి ఉన్నావు. ఏమైంది అన్నాడు. నథింగ్, ఏదో గుర్తొచ్చింది. అవన్నీ పక్కన పడేసి విషయానికి రా. ఈ రాగి గొట్టంలో విశేషాలేమిటి? నిధి రహస్యం తెలిసిందా అడిగాడు కృతయుగ్. తెలిసి తెలియనట్టుగా ఉంది ఇట్టూచింది స్నిగ్ధ. ప్రాకృత భాషను డీకోడ్ చేయడానికి రాత్రంతా చాలా శ్రమపడ్డాను. కాసేపు రాగి రేకును పక్కన ఉంచి ఈ తాళపత్రాలు 6 గురించి చెప్పుకుందాం. దీనివల్ల నీ సందేహాలు కూడా తీరే అవకాశం ఉంది. అయితే చెప్పు, నాకు విషయం తెలియాలి. నా ఉద్దేశం మీ వంశవృక్షం గురించి నీకు తెలుసా? తెలీదు, వెంటనే బదిలిచ్చాడు కృతయుగ్. నా తండ్రి, తాత, ముత్తాత వరకు పేర్లు చెప్పగలను. దానికి మించి వెనక్కి వెళితే నాకేమీ తెలియదు. ఒకప్పుడు మా వంశవృక్షాన్ని తెలిపే తాళపత్ర గ్రంథం ఒకటి మా కుటుంబంలో ఉండేదట. మా ముత్తాత కాలంలో మున్నలూరు వరద ముంపుకు గురైనప్పుడు ఆ తాళపత్రాలు వరదలో కొట్టుకుపోయాయట. మా తాతగారు చెప్తుంటే విన్న విషయం అది. ఇక ఆర్డర్ కరెక్ట్గా ఉంటుందో లేదో కానీ మా వద్దకు ఉన్న పనిముట్ల మీద వాటిని ఉపయోగించిన స్థపతుల పేర్ల ఆధారంగా కొత్తగా వంశవృక్షాన్ని తయారు చేసుకోవచ్చు. కానీ నాకు ఇంట్రెస్ట్ లేక ఆ పని చేయలేదు అన్నాడు కృతయుగ్. ఓకే, మీ వంశం ముందు తరాల్లో ఎప్పుడో స్థపతి అక్కనాచారుడని మహాశిల్పి ఉండేవాడు. శంభులింగయాచారి అనే ఉజ్జయినికి చెందిన వృద్ధ స్థపతి ఒకరు ఈ రాగి గొట్టాన్ని ఒక లేఖను కాలనేమి అనే నమ్మకమైన తన నౌకరికి ఇచ్చి మారిక ఊరి అనే గ్రామంలో నివసిస్తున్న అక్కనాచారునికి అందజేయమని పంపించాడు. ఆ విధంగా ఈ రాగి గొట్టం నిధి రహస్యాన్ని నిక్షిప్తం చేసుకుని మీ వంశంలోకి వచ్చింది అంటూ చెప్పటం ఆపింది స్నిగ్ధ. బాప్రే, ఎక్కడి ఉజ్జయిని, ఎక్కడి ఆంధ్ర? ప్రయాణ వసతులు లేని ఆ కాలంలో కాలనేమి అనే ఆ నౌకరు ఎన్ని కష్టాలు పడి అక్కడికి వచ్చాడో తలుచుకుంటే ఆశ్చర్యంగా ఉంది. లేఖ మీద డేటు పేర్కొనబడిందా? ఎంతో కుతూహలంగా అడిగాడు కృతయుగ్. ఉంది, విక్రమార్క శకం తేదీ అది.
దాని ఆధారంగా పరిశీలిస్తే సుమారుగా క్రీస్తు శకం 250 నుంచి 350 సంవత్సరాల మధ్యకాలం కావచ్చు. ఖచ్చితమైన లెక్కలు కట్టి చూడాలంటే సమయం పడుతుంది. అసలు ఈ సకాలలోనే కొంత అస్తవ్యస్తంగా అనిపిస్తుంది. ఆ విషయం తర్వాత చెప్తాను. నీకు ముఖ్య విషయం కూడా చెప్తాను. శంభులింగయాచారి చాలా తెలివైనవాడు, దూరదృష్టి గలవాడు. అందుకే తన మేనల్లుడైన అక్కనాచార్యుడికి వాళ్ళు ఒక లేఖ రాశాక దాని నకలు ఒకటి తీసి రాగిరేగితో కలిపి గొట్టంలో ఉంచాడు. ముందు తరాల్లో గొట్టాన్ని తెరిచిన వారికి విషయగ్రాహ్యం కావాలని అలా చేశాడు ఆయన. లేక అసలు ప్రతిని ఈ గొట్టాన్ని ఒక పెద్ద రాగి గొట్టంలో ఉంచి సీలు వేసి నౌకరుకిచ్చి పంపాడు. కాబట్టి వీటిని తెచ్చి నౌకరుకు కూడా తాను నిధి రహస్యాన్ని తెస్తున్న సంగతి తెలియదు వివరించింది. ఇంతకీ మారిక ఊరి అనే గ్రామం ఎక్కడుంది? అసలు ఉందో, 4 కాల గర్భంలో కలిసిపోయిందో, లేక పేరు మార్చుకుని అన్యనామంతో వ్యవహరింపబడుతుందో? నువ్వు చివర చెప్పింది కరెక్టే. అంటే పేరు మారిందనేగా? అవునన్నట్టు తలూపిన స్నిగ్ధ. ఒకప్పుడు మార్కాపురం అని పిలువబడిన ఆనాటి గ్రామమే నేడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. ఇక్కడ సుప్రసిద్ధమైన చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఆలయ ప్రత్యేకతలు ఏమిటి? వెంటనే ఎంతో ఆసక్తిగా ఉత్కంఠగా అడిగాడు కృతయ్య. స్నిగ్ధ కోప్పడింది. ఏమిటిది చిన్నపిల్లాడిలా అన్నీ అడుగుతావు? ఇలా అయితే మనం అసలు విషయం చెప్పుకునేది ఎప్పుడు అంటూ. హలో డియర్, ఎన్ని చెప్పుకున్నా మనకి ఈ రోజంతా సరిపోతుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కదా, క్లుప్తంగా కాస్త చరిత్ర చెప్తే విని తరిస్తాం అన్నాడు సరదాగా. ఓకే, అడిగావు కాబట్టి క్లుప్తంగానే చెప్తా విను అంటూ చెప్పడం ప్రారంభించింది స్నిగ్ధ. ఒకప్పటి ఆలయ ప్రాంతం అరణ్యాన్ని గభీరణ్యమని వ్యవహరించేవారు. ఈ మన్వంతరంలో గాక గత మన్వంతరంలోనే ఎప్పుడో ఇక్కడ చెన్నకేశవుడు వెలిసాడంటారు. అందుకే ఈయన యుగాల స్వామిగా భక్తులు ఆరాధిస్తారు. ఒకప్పుడు ఇది దేశభూమి, మహర్షుల పుణ్యభూమి. రాక్షసులు తరచూ దాడి చేసి వేధిస్తుంటే అప్పుడు మహర్షుల కోరిక మీద విష్ణుమూర్తి ఇక్కడ చెన్నకేశవునిగా వెలిసాడంటారు. అమ్మవారు రాజ్యలక్ష్మీదేవి. ఈ మన్వంతరం మొదటి యుగ కాలంలో ఏనుగులు గుండికా నది, గుండ్లకమ్మ ఏరు మంచి తొండాలతో నీరు తెచ్చి స్వామిని అభిషేకించేదట. గుండికా నది నుంచి తొండాలతో నీరు తెచ్చి స్వామిని అభిషేకించేదట. కలియుగ ఆరంభ కాలంలో మారికులని విష్ణు భక్తులైన దంపతులు ఘోర తపం చేసి చెన్నకేశవుని ప్రసన్నం చేసుకున్నారు. ఆ దంపతుల పేరు మీదుగా దీన్ని కొంతకాలం మార్కాపురం అని, తర్వాత మార్కాపురం అని వ్యవహరించగా కాలక్రమంలో అదే మార్కాపురం అయింది. ఆయా కాలాల్లో రాజులు, మహారాజులు, చక్రవర్తులు స్వామిని దర్శించుకుని ఆలయాభివృద్ధికి కృషి చేసి గుడులు, గోపురాలు కట్టించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. 12వ శతాబ్దంలో కోడి పందాల్లో ఓడిన పల్నాటి రాజు మణిదేవుడు తన మంత్రి బ్రహ్మనాయుడుతో సహా వచ్చి ఈ స్వామిని అర్చించాడు. కృష్ణదేవరాయలు ఆలయానికి ఎన్నో దానాలు ఇచ్చాడు. నీ అభిప్రాయం ప్రకారం అయితే ఈ రాయి గొట్టం అందే నాటికి అక్కనాచార్యుడు ఇక్కడి ఆలయ నిర్మాణాల్లో స్థపతిగా వ్యవహరిస్తూ ఉండాలి అంటూ వివరించింది స్నిగ్ధ. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇంతకీ శంభులింగయాచారి రాసిన లేఖ తెలుగు సేత యథాతథంగా చదువు, నాకేమన్నా అర్థమవుతుందేమో చూస్తాను అన్నాడు కృతయ్య. ఓకే చదువుతాను, బట్ మధ్యలో ప్రశ్నలేసి విసిగించుకు. ఓకే చదువు. కోడ్ భాషలో రాసి ఉంచిన కాగితాలు అందుకుని చదవటం ఆరంభించింది స్నిగ్ధ. ఉజ్జయిని నగరం విక్రమార్క శకం 261 సంవత్సరం, ఉత్తరాయణం, విభవనామ సంవత్సరం, వసంత ఋతువు, జ్యేష్ఠమాసం 9వ తేదీ, శుక్లపక్ష దశమి, గురువారం, మదీయ మేనల్లుండును మహాశిల్పి స్థపతియగు చిరంజీవి అక్కనాచారుని ముదమార ఆశీర్వదించి ఉజ్జయిని నగరవాసియు మేనమామయు శిల్పాచార్యుండను అగు శంభులింగయాచార్యను
నేను రాయులేక అర్థములు ఇచ్చట మనవారంతా క్షేమము ఇచ్చట మనవారంతా క్షేమంబు అచట నీవును మా ప్రియపుత్రిగా అగు మహాదేవియును మరియు మనుమలు మనవరాండ్లు బంధుజనులు చుట్టములు అందరూ సుకులని క్షేమంబని తలంచెదా. ఈ కమ్మను తామ్రనాళికను సేవకుడు కాలనేమికి ఇచ్చి నీ వద్దకు పంపించుటకు కారణము కలదు. ఈ కార్యభారము అర్థం చేసుకుని సమర్థముగా కాపాడగలవన్న నమ్మకంతో పంపి ఉన్నాను. జాగ్రత్త ఆదరింపవలే. నాయన అక్కనాచారి ఇచ్చోట ఉజ్జయిని యందు పరిస్థితులు విషమించుచున్నవి. పెను కష్టములు దాపరించు సూచనలు అగుపడుచున్నవి. భోజవంశము భోజరాజ్యంబు అంతరించు కాలంబు ఆసన్నమైనటులా ద్యోతకమవుతున్నది. అపక్ర పరాక్రమములకు భోజవంశలందు చివరివాడగు విక్రమభోజుడు జరాభారమున రాజ్యభారము వహింపజాలకుండే. నీకును తెలియు ప్రభువులకు సంతానం లేదాయే. దత్తపుత్రుడగు మదనభోజుడు మధుపానమత్తుడు వేశ్యాలోలుడు మదోన్మతుడు మూర్ఖుడై చరించి అజ్ఞాత శత్రువుల చేత హతమారినాడు. ఆ హత్య చేసినది దేశద్రోహులకు ప్రమరవంశీలను ప్రభువుల సంధియము. సైన్యముందు ప్రమరుల ప్రాబల్యం ఉన్నది. ఉజ్జయిని అంటే గిట్టని కణ్వులు కొకట జాతీయులతో ప్రమరులకు సంబంధ బాంధవ్యములు ఉన్నవి. అందుచే ప్రమరుల శిక్షింపనేరడు. ప్రభువు వృద్ధుడగుటయు యువరాజు హత్య ఈ సందర్భములు శత్రువులకు అనుకూలమే. ఉజ్జయినిపై యుద్ధమేఘములు క్రమ్ముకొనుచున్నవని నగరవాసులు కడు దినంబుల వెరగందుచునే ఉన్న వారలు తుదకు అదియే వాస్తవమైనది. శత్రుసేనలు సరిహద్దులు దాటి ఉజ్జయిని దిశగా కదులుచున్నట్టుగా వార్తలు వ్యాపించే. ఇత్తరి ప్రభువు విక్రమభోజనుడు యుద్ధ సన్నాహముల ముగించుకొని వాడయ్యా. కొన్ని దినంబుల ముంగిట నన్ను జోడనించి వర్తమానమనిపి ఉన్నాడు. రాజ్యమందిరమున ఏకాంతమందు ప్రభు దర్శనమైనది. నిగూఢము అతి రహస్యము అగు విషయము మా మధ్య చర్చకు వచ్చి ఉన్నది. అదే మన నవరత్నములను కవుల పోషించిన తొలి భోజ ప్రభువు కాలముందు కొన్ని ఆలయాల నిర్మాణము జరిగి ఉన్నది. అందునొక్క ఆలయ ప్రాంతమున మూడో తరంలోని చంద్రభోజుని కాలమందు అపార ధనరాశులు నిక్షిప్తం చేయబడినవి. అది ఇంతదనుక రాజకుటుంబ రహస్యము. ఇత్తరి తమ పరిపాలనా కాలంబు మడిగినను నిధి రహస్యాలు మరుగున పడి కాలగర్భమున కలియరాదని ప్రభువుల భయం. ఆ కార్యభారమును నా మీద నుంచి వారు కథనరంగమునకు వెళ్ళినారు. పక్షము దినాలు సాగిన భీకర యుద్ధమందు ఉజ్జయిని సేవలు ఓడినవి. ప్రాణావశిష్ఠుడైన విక్రమభోజుడు శత్రువుల చేతికి చిక్కినాడు. ప్రమరనాయకుడు గజమల్లుడు నిధి రహస్యం చెప్పమని ప్రభువులను హింసింపగా వీరికి సోరమగు వృద్ధవీరుడు విక్రమభోజుడు గజమల్లుని శిరస్సు నరికి ప్రతీకారం తీర్చుకుని ప్రాణాలు వదిలినాడు. రాణి భద్రావతి విక్రమభోజుని దేహంతో సహగమనం చేసినది. ఈ విధంగా ఇక్కడ ఉజ్జయిని యందు ప్రస్తుతం భోజుల పాలన ముగిసి కొరటల పాలన ఆరంభమై ప్రజలు కష్టముల పాలై ఉన్నారు.
నాయన అక్కనాచార్య, నిధి రహస్యాన్ని రాగి రేకునందు లిఖించి 2 భాగములు చేసి అందు ముఖ్యమగు తొలి భాగము నీకు అనిపినాను. 2వ భాగము మా వంశంలో ఉంటుంది. నిధికి వారసుడకు విక్రమభోజుడు వారి రాణి భద్రావతి వారసులకు అది ఎన్ని శతాబ్దములైనను చేరు వరకు తామ్రనాళికలు మన వంశమందే భద్రంగా ఉండవలే. ఇట్లు మేనమామ శంభులింగయాచారి అంటూ తర్జుమా చేసిన లేఖ సారాంశం మొత్తం చదివి వినిపించింది స్నిగ్ధ. అంతా శ్రద్ధగా విన్నాడు కృతయ్య. మధ్యలో అతడు కలుగు చేసుకోలేదు. చిన్న ప్రశ్న కూడా అడగలేదు. అంతా విని భారంగా నిట్టూర్చాడు. బాగుంది. భవిష్యత్తులో ఎక్కడో పుట్టబోయే భోజవంశ వారసులకు చేరాల్సిన నిధి రహస్యం. దీనికి మనం ఇక్కడ కాపలాక ఉండగలమా? చుట్టి ఇచ్చేయి, భద్రాచలం పట్టుకెళ్ళి భూషణంలో పడేస్తాను అన్నాడు కృతయ్య. ఆగాగు, అప్పుడే తొందరపడితే ఎలా? పెద్దల మాట ఎన్నడూ వృధా పోదు. 4 తాళపత్రాల్లోని లేఖ సారాంశమే చదివి వినిపించాను. ఇంకా 2 తాళపత్రాలున్నాయి. క్లుప్తంగా అవి కూడా చెప్తాను, విను. ఎందుచేతో కానీ లేక నకలు మాత్రమే అక్కనాచార్యుడికి పంపించారు శంభులింగయాచారి. మిగిలిన 2 రహస్యంగా ఉంచాడు. చదువుతా విను. నిధి విషయమందు స్వయం నిర్ణయాధికారం తనదే అయినను ప్రభువు తుది కోరికను అనుసరించి నిధిలో ఒక వంతు ఈ నిధిని నిక్షిప్తం చేయబడిన ఆలయాల సముదాయపు పునరుద్ధరణకు, మరో వంతు చుట్టుపక్కల ఆలయాల పునరుద్ధరణకు, 3వ వంతు తమ వారసులకు, మిగిలిన 4వ వంతు సపతుల వంశ వారసులకు సర్వ హక్కులు ఉండు. ఇట్లు ఆచారి శంభులింగయాచారి నామధేయులు అంటూ చదివి వినిపించింది స్నిగ్ధ. ఓకే కృత, లీవ్ ఇట్. ఇక ఈ విషయాన్ని పక్కన పెడదాం. రాగి రేకులోని విషయాన్ని మనం ఇంకా చర్చించాల్సి ఉంది అంటూ గుర్తు చేసింది. తల ఊపి లేచాడు కృతయ్య. ఎక్కడికి అడిగింది స్నిగ్ధ. టైం 11 దాటింది. ఫోన్ చేసి కాఫీ చెప్తాను. ఈ లోపల నీ లవ్లీ గోల్డెన్ ర్యాబిట్స్ గొడవ పడుతున్నట్టున్నాయి చూడు అంటూ కార్నర్లోని ల్యాండ్లైన్ రిసీవర్ అందుకుని రిసెప్షన్కి ఫోన్ చేశాడు కృతయ్య. స్నిగ్ధ లేచి వెళ్ళి కుందేళ్ల జంటకు క్యారెట్ దుంపలు వేసి డిష్లో నీరు పోసి వచ్చింది. రూమ్ బాయ్ కాఫీ ఫ్లాస్క్ 2 కప్పులు తెచ్చి ఉంచాడు. పనిలో పనిగా భోజనం క్యారియర్కు ఆర్డర్ చేస్తూ 1 గంటకు తీసుకురమ్మని చెప్పి డోర్ క్లోజ్ చేశాడు కృతయ్య. చెరో కప్పు కాఫీ తాగగానే కొత్త ఉత్సాహం ఏర్పడింది. రాగి రేకు అందుకుని పరిశీలించాడు. ఓ మూలగా కత్తిరించబడిన రేకు. దాని మీద గుర్తుగా కానీ ప్రాకృతంలోని ఆ భాష కానీ ఏమీ అర్థం కాలేదు కృతయ్యకి. అది నీకు అర్థం కాదు కానీ ఇది చూడు అంటూ ఒక పేపర్ చార్ట్ని అతని ముందుంచింది స్నిగ్ధ. ఓ పక్క తాళపత్రాలని అనువదించటం, మరో పక్క ఈ చార్ట్ తయారు చేయటం అంటే రాత్రంతా మేలుకొని ఆమె పడిన శ్రమ ఏమిటో అర్థమైపోతోంది. స్నిగ్ధ, నాలాగే నీకు మన పురాణాలు, ఇతిహాసాల మీద మంచి నమ్మకం ఉన్నట్టుంది. ఇప్పుడు జరుగుతున్న కల్పం ఏమిటో చెప్పగలవా? చార్ట్ ముందేసుకుంటూ అడిగాడు. శ్వేతవారాహ కల్పం వెంటనే బదిలిచ్చింది. 4 యుగాలను మన్వంతరం అంటాం కదా. ఇప్పుడు నడుస్తున్న మన్వంతరం అధిపతి అయిన మనువు ఎవరు? వైవస్వంత మనువు. అందుకే దీన్ని వైవస్వంత మన్వంతరం అని అంటారు. ఇతను సూర్యకుమారుడు, యమధర్మరాజు సోదరుడు. వెరీ గుడ్. రానున్న మన్వంతరం పేరేమిటి? సూర్యసాపర్ణి మన్వంతరం. అబ్బో, మొత్తానికి పురాతత్వ శాఖ అమ్మాయివి అనిపించావు. ఓకే. ఈ చార్ట్లో చూస్తుంటే పెద్ద దీర్ఘచతురస్రం కనిపిస్తుంది. ఇక్కడ ఈ మూలగా ఎడం పక్క దిగువ మూల నుంచి కుడిపక్క పై మూల కోణం వరకు లైన్ గీసావు. అంటే దిగువ ముక్క పీటర్ తెచ్చిన రాగి రేకు నమూనా, పైభాగం నేను ఇచ్చిన రాగి రేకు నమూనాగా అనుకోవచ్చా? అనుకోవడం కాదు, అదే నిజం. ఇక్కడి క్షిప్రా నది గీత కొంత పై రేకులోనూ మిగిలింది, కింది రేకులోనూ ఉంది.
అవును, ఇక్కడ ఉజ్జయిని నగరం గుర్తించబడింది చూడు అంటూ చార్ట్ని ఎదురుగా ఉంచి కొత్తయ్యకి వివరించనారంభించింది స్నిగ్ధ. క్షిప్రా నది తీరాన ఇది ఉజ్జయిని నగరం. ఇక్కడ నుండి దక్షిణంగా నది వెంట 3 యోజనాల దూరం ఎగువకు వస్తే ఇక్కడ ఉంది విష్ణుపురం. ఇక్కడే ఆది విష్ణు ఆలయం ఉంది. ఆగాగు, యోజనం అని అంటే ఎంత దూరం? 800 ధనువుల దూరం. ధనువు అంటే బాణం. ఆ దూరాన్ని 1 మైలు అంటారు. అలాంటి 2 మైళ్ళ దూరం 1 క్రోసు. అలాంటి 4 క్రోసులు అంటే 8 మైళ్ళ దూరాన్ని ఆమడ అంటారు. అలాంటి 4 ఆమడల దూరం 1 యోజనంగా ఆ కాలం లెక్క. అంటే ఉజ్జయినికి దక్షిణంగా క్షిప్రా నది మీద సుమారు 100 మైళ్ళ దూరంలో విష్ణుపురం అనే ఊరు ఉండాలి, అంతేగా? అవును, ఈ గుర్తులు సరిగా గమనించు. ఇక్కడ నది 2 పాయలుగా చీలి దిగువన కలుస్తూ చిన్న ఐలాండ్ ఏర్పడుతోంది. ఆ దీవి మీద ఆది విష్ణు ఆలయ నిర్మాణం జరగ్గా నదికి ఇరువంకల విష్ణుపురం ఊరు వ్యాపించి విస్తరించి ఉండేది. వెరీ ఇంట్రెస్టింగ్. ఈ విష్ణుపురం ఎప్పటికీ ఉందంటావా? ఉన్నట్టుగా వినలేదు. నేను వినలేదు. అసలు ఈ ఆలయాల నిర్మాణమే చాలా విచిత్రంగా జరిగినట్టుంది. చుట్టూ అష్టలక్ష్ములను కొలువు తీర్చి మధ్యలో విష్ణుమూర్తి నుంచిన ఆలయ నిర్మాణాల గురించి నేను అంతవరకు వినలేదు. ఈ మార్పు చేసిన ప్రాంతాలని గమనించు. నా అభిప్రాయం ప్రకారం ఆలయం తూర్పు ముఖంగా నిర్మించబడి ఉండాలి. ఈ ఆది విష్ణు ఆలయం చుట్టూ క్రోస్ నుండి ఆమడ దూరాల పరిధిలో అష్టదిక్కుల యందు అష్టలక్ష్ముల ఆలయం నిర్మాణం జరిగి ఉండాలి. ఆది విష్ణు ఆలయానికి ఎదురుగా 8 మైళ్ళ దూరంలో ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం, అటు నుండి ఎడంగా 2 మైళ్ళ దూరంలో విద్యాలక్ష్మి, 4 మైళ్ళ దూరంలో ధైర్యలక్ష్మి, 6 మైళ్ళ దూరంలో గజలక్ష్మి, సరిగ్గా ఆది విష్ణు ఆలయం వెనుక భాగంగా 8 మైళ్ళ దూరాన సంతానలక్ష్మి ఆలయం, 6 మైళ్ళ దూరంలో ధనలక్ష్మి, 4 మైళ్ళ దూరంలో ధాన్యలక్ష్మి, 2 మైళ్ళ దూరాన విజయలక్ష్మి ఆలయ నిర్మాణం సాగింది. ఆయా ఆలయాల వద్ద గ్రామాలు వెలిశాయి. ఆదిలక్ష్మి టెంపుల్ ఉన్న ఊరు ఆదిపురమని, విద్యాలక్ష్మి ఉన్న ఊరు విద్యాపురమని, అలాగే ధైర్యపురి, గజపురి, సంతానపురి, ధనపురి, ధాన్యపురి, విజయపురి నామాలతో ఆ ఊళ్ళు పిలువబడేవి. అంటే అష్టదళాకారంలో అష్టలక్ష్ముల ఆలయాలు, మధ్యలో ఆది విష్ణు ఆలయం. ఇక ఇందులో నిధి నిక్షిప్తం చేయబడిన చోటు ఏది అనేదానికి శంభులింగయాచారి ఒక సూచన చేశాడు. ఆగాగుడియర్ అంటూ ఆమె మాటలకు అడ్డు వచ్చాడు కృతయుగ్. ఏమిటి, నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కావటం లేదా? అడిగింది స్నిగ్ధ. అర్థం కాకే బుర్ర తిరిగేంత స్పష్టంగా అర్థమవుతుంది. తిరిగేటంత స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకీ నది మధ్యలోని దీని మీదే ఉందా మరో చోట? అక్కడికే వస్తున్నాను కదా, తొందరపడతావేం? అది కనిపెట్టడం అంత సులువు కాదు. అంటే ఈ ఆధారాలు చాలవా? సరిపోతాయి. ఆలయం ఉన్నదన్నట్టు ఉంటే ఇప్పుడు అక్కడ ఆలయమే లేదనుకో, ఇది అదే సమస్య అవుతోంది. ఎలా? ఈ 6వ తాళపత్రంలోను మొదటి రాగిరేకు భాగం మీద రాతల్ని బట్టి నిధి నిక్షిప్తం చేయడానికి 2-3 తరాల ముందు నుంచి దీనిపై ఉన్న ప్రసిద్ధ ఆలయం ఆది విష్ణు ఆలయం. కాబట్టి నిధి దాల్చటం కోసం ఆలయ ఆవరణ ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు జరిపి నలుగురికి తెలియకూడదన్నది అప్పటి భోజరాజు లేదా వాస్తు సిద్ధాంతుల అభిప్రాయం కావచ్చు. కాబట్టి ఆలయం వెలుపల నైరుతి భాగంలో తవ్వకాలు జరిపి నేలమాళిగను నిర్మించి ఉండవచ్చు. నైరుతి కుబేరస్థానం. గ్రీష్మ ఋతువులో ఆలయం పశ్చిమ దిక్కు గాలిగోపురం నీడ నైరుతి వైపు. ఇప్పుడు గోపుర విమానం నీడ ఉదయం ఎక్కడ పడుతుందో చూసి అక్కడ అతి ధనువుల లోతు తవ్వకం జరిపితే, అంటే సుమారు 10 అడుగుల లోతులో కవాటం కనిపిస్తుంది. దీన్ని తెరిస్తే నేలమాళిగలోకి మెట్ల దారి కనిపిస్తుంది. అక్కడికి 20 ధనువుల లోతు అనగా 30 అడుగులు, పై 10 కలిపి మొత్తం 40 అడుగుల లోతులో ఉన్న నేలమాళిగల్లో నిధి దాచబడి ఉండవచ్చు. ఆగాగు,
అంటే గాలిగోపురం ఇప్పుడు లేదనుకో, నైరుతిలో ఎక్కడ తవ్వకాలు జరపాలో తెలియదు అంతేగా అని అన్నాడు. అవును, అయితే ఇంకో మార్గం కూడా సూచింపబడింది. ఏమిటది అని అడిగాడు. గ్రీష్మ ఋతువు అంటే మండు వేసవి కాలం. క్షిప్రా నదిలో నీరు తక్కువగా ఉన్న కాలం. ఉజ్జయిని నుంచి 6 పడవల్లో రాత్రి వేళ రహస్యంగా ప్రయాణిస్తూ నిధిని పడవల మీద విష్ణుపురం తెచ్చారు. నది వైపు నుండి నేలమణిగలోకి ఒక మార్గం ఏర్పరిచి ఉంచారు. ఆ మార్గంగా పడవల్లోని నిధిని భూగ్రహంలోకి మార్చాక ఆ దారిని శాశ్వతంగా మూసేశారు. ప్రస్తుతం ఆ మార్గాన్ని కనిపెట్టి పగలగొట్టినా లాభం ఉండదు. క్షిప్రా నది నీరు లోపలికి ప్రవేశించి నేలమాళిగ మొత్తం జలమయమైపోతుంది. కాబట్టి అది అనుకూలం కాదు. మొదటి మార్గాన్ని అన్వేషించాలి. స్నిగ్ధ మాటల్ని క్రమంగా శ్రద్ధగా విన్నాడు కృతయుగ్. నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఆలయం శిథిలమైపోతే మొదటి మార్గం కనిపెట్టడం అసాధ్యం. అయినా నాకు సందేహం అన్నాడు. ఏమిటా సందేహం అంది స్నిగ్ధ. ఒక ఆలయానికి ఒకే ధ్వజస్తంభం, ఒకే గాలిగోపురం కూడా కదా ఉండాలి. అసలు ఎన్ని గోపురాలు ఉంటాయి? నువ్వు పురాతన ప్రసిద్ధ ఆలయాల్ని గమనించి ఉండవు. చిన్న గుళ్లకు గాలిగోపురం ఒకటే ఉంటుంది. కానీ శ్రీశైలం, రామేశ్వరం, శ్రీరంగం, తిరుపతి, కంచి వంటి క్షేత్రాలు చూస్తే అర్థమవుతుంది. 4 దిక్కులా 4 గాలిగోపురాలు ఉంటాయి. ఆగమశాస్త్రం ప్రకారం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో మనం వీటిని చూడొచ్చు. 4 దిక్కులా 4 గాలిగోపురాలు, 4 తిరువీధులు ఉంటాయి. దీనికి కారణం కూడా చెప్తాను. ఆ కాలంలో క్షత్రియ రాజు కానీ, రాజైన అన్యకులస్కుడు కానీ విధిగా 4 స్త్రీలను వివాహం చేసుకోవాలి. ఆ నలుగురు 4 జాతులకు చెందినవారై ఉంటారు. క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య, శూద్ర జాతుల స్త్రీలు క్షాత్రవం, వారసత్వం, సంతానం కోసం, మంత్రాంగం చెప్పుకోవటం కోసం క్షత్రియ కన్య, నైతిక మతాచారులు దైవ పూజల గురించి వివరించేందుకు బ్రాహ్మణ కన్య, రాజ్యంలో వ్యాపారాలు, పన్నులు మొదలైన వాటిలో తగిన సంప్రదింపుల కోసం వైశ్య కన్య. ఈ పై మూడు జాతుల కన్యలకు దాసీల చేత సపర్యల విషయంలో ఆజమాయిషీ కోసం శూద్రకన్య. ఇలా 4 వివాహం చేసుకునేవాడు రాజు. ఈ 4 ఆలయానికి వచ్చినప్పుడు ప్రధాన వీధి గుండా మహారాజు పట్టపురాణితో ప్రధాన గాలిగోపుర మార్గంలో ఆలయ ప్రవేశం చేయగా మిగిలిన 3 వారికి కేటాయించబడిన మార్గాల గుండా ఆయా గోపుర మార్గాల్లో ఆలయంలోకి ప్రవేశించాలి. పూజల అనంతరం అవే మార్గాల గుండా తిరిగి వారు నిష్క్రమించేవారు. ఊరేగింపు సమయాల్లో ఈ 4 మార్గాల వెంట స్వామిని ఊరేగిస్తారు. ఈ 4 వీధులే తిరుమాడ వీధులు. వీటిలో ప్రధాన గాలిగోపురం కన్నా మిగిలిన 3 గోపురాలు కొంత తక్కువ ఎత్తు కలిగి ఉంటాయి. ఆలయ ప్రహరిని ఆనుకునే వీధులు వెలుపల పక్క ఉంటాయి. స్నిగ్ధ వివరణ విని అర్థమైనట్టు తల పంకించాడు కృతయుగ్. ఓకే, నిధికి మార్గం తెలియాలంటే అక్కడ గోపురం ఉండాలి. ఒకవేళ లేదంటే మరో మార్గం అన్వేషించాలి, అంతేగా అని అడిగాడు. అవునన్నట్టు తలూపింది స్నిగ్ధ. ప్రాభవం తగ్గటం చేత ఊరు పేరు లేకుండా శిథిలావస్థలో ఉండొచ్చేమో కానీ మొత్తం నాశనమై ఉంటాయని అనుకోను. అయినప్పటికీ ఈ నిధి విషయంలో నీకు ప్రత్యర్థులు ఉన్నారని, వారి నుంచి ప్రమాదం పొంచి ఉంటుందని మర్చిపోకు. మీ డిపార్ట్మెంట్ సహకారంతోనే అన్వేషణ ఆరంభించడం మంచిది. ఇప్పుడే కాదు, లొకేషన్ చూసి గుర్తించిన తర్వాత అప్పుడు ప్రాజెక్టును సబ్మిట్ చేసి అనుమతి తీసుకోవాలి. టైం పడుతుంది చెప్పింది. ఓకే, ఎప్పుడు వెళ్తున్నావు? వెళ్ళటం ఏమిటి, నువ్వు రావా? నా ట్యాక్సీ నాకుంది. లైఫ్ హ్యాపీగా ఉంది. అనవసరంగా రిస్క్లో పడ్డం ఎందుకు? నాకు ధనాపేక్ష లేదు. నువ్వు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళండి. నీకు ధనాపేక్ష లేకపోయినా నిధిలో 4వ వంతు షేర్ నీది. ఆ పైన నువ్వు పక్కన లేకుండా ఇంత సాహసం చేయలేను. నువ్వు నాతో వస్తున్నావు అంతే. ఇంకేం మాట్లాడుకు. కృతయ్య ఏదో చెప్పబోయాడు. తలుపు చప్పుడైంది. టైం 1 గంట. రూమ్ బాయ్ భోజనం తెచ్చినట్టున్నాడు. స్నిగ్ధ గబగబా రాగి రేకు, పేపర్లు అన్ని టేబుల్ సరుగులో దాచేసింది. కృతయ్యకి వెళ్ళి తలుపు తీశాడు. భోజనం క్యారీ, 2 ప్లేట్లు, కూలింగ్ వాటర్ బాటిల్స్ తెచ్చి టీపాయ్ మీద ఉంచి వెళ్ళిపోతూ తలుపు మూశాడు బాయ్.
సో నువ్వు నాతో హైదరాబాద్ వచ్చేస్తున్నావు అడిగింది స్నిగ్ధ. ఓకే, నిధి కోసం కాకపోయినా నీ కోసం వస్తాను, ఐ లవ్ యూ అంటూ ఆమెను ప్రేమగా దగ్గరికి తీసుకుని పెదవులు గాఢంగా చుమ్మించాడు. ఐ లవ్ యూ టూ కృత, నువ్వు నా పక్కన లేకపోతే ఏమీ సాధించలేను అంటూ కౌగిలి బిగించి జుట్టు నిమిరి ముద్దులిచ్చింది స్నిగ్ధ. ఇద్దరూ భోజనం చేశారు. ఓ పని చేద్దాం, నాతో పాటు నువ్వు ఇక్కడుండి నువ్వు చేసేదేమీ లేదు. సాయంత్రం హైదరాబాద్ బస్సు ఎక్కిస్తాను, వెళ్ళిపో. నేను ఇక్కడ పనులు చూసుకుని వారం రోజుల్లో హైదరాబాద్ వస్తాను. ఈ లోపల ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు అవి చూసుకో. ఏమంటావు? నువ్వు చెప్తే ఓకే, బట్ నిజంగా నువ్వు వస్తావు కదా అంది స్నిగ్ధ. నీకోసం వస్తా అన్నట్టు స్నిగ్ధ, ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. ఏ విషయం? నీ అనుమానం నిజమే. ఆ రోజు పీటర్ గ్రూప్ని ఫోన్లో కంట్రోల్ చేసింది ముగ్ధ. నువ్విచ్చిన నెంబర్కి ఫోన్ చేశాను. తన అసలు పేరు కాంచన. తను కనిపిస్తే బీ కేర్ఫుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండో రాగిరేకు రహస్యం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. మూడో మనిషికి తెలియకూడదు, మీ డిపార్ట్మెంట్కి కూడా. అందువల్ల శత్రువులు పెరిగే అవకాశం ఉంది, హెచ్చరించాడు. ఓకే, డిపార్ట్మెంట్కి చెప్పను, ఎవరికీ చెప్పను అని ఆలస్యం చేయకుండా తన ఎయిర్ బ్యాగ్ సర్దుకుంది స్నిగ్ధ. తన దుస్తులు అవి కూడా తన ఎయిర్ బ్యాగ్లో సర్దుకున్నాడు కృతయ్. కుందేళ్ల జంట ఉన్న బోన్ అందుకుంటూ ఎయిర్ బ్యాగ్ భుజాన వేసుకున్నాడు. సుమారు 3 గంటల ప్రాంతం. హోటల్ రూమ్ ఖాళీ చేసి కౌంటర్లో బిల్లు పే చేసి రోడ్డు మీదకి వచ్చాడు. అర్ధగంట వెయిట్ చేశాక విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళే బస్సు వచ్చింది. స్నిగ్ధకు మరోసారి జాగ్రత్తను చెప్పి బస్సు ఎక్కించాడు. బస్ కదలగానే అటుగా వచ్చిన ఆటో ఎక్కి మున్నలూరు బయలుదేరాడు కృతయ్. మిగతా కథ 5వ భాగం నుండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.